యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ప్రవేశించిన రోజు ఈరోజు. ఆయన గలిలయ ప్రాంతములో పరిచర్య చేస్తూ పస్కా పండుగను ఆచరించడానికి, పస్కా పండుగ 7 రోజులు ఆచరిస్తారు. 7 రోజులు పులియని రొట్టెల పండుగ జరుగుతుంది. 7 దినాల పాటు వారు పస్కా భోజనాన్ని ఆచరిస్తారు. ఈ పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏటేటా వారు యెరూషలేము పట్టణానికి ఎక్కడెక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, మరి భక్తులందరూ కూడా యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయానికి చేరుకుంటారు. ప్రపంచ దేశంలో ఉన్న వారందరూ కూడా ఇక్కడికే వచ్చి ఆరాధన జరిగిస్తారు. ఆ క్రమములో మరి నిజమైన గొర్రెపిల్ల, నిజమైన ప్రభు యొక్క గొర్రెపిల్ల అర్పించబడడానికి యెరూషలేము పట్టణానికి వస్తుంది. గమనించండి, మనం లేవియా కాండంలో మనం చూస్తాం, ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి పాప పరిహారార్థ బలి నిమిత్తము ఒక గొర్రెపిల్లను తీసుకొని దానిని వధించి దాని రక్తమును అదిగో అతి పరిశుద్ధ స్థలములోకి ధూపం వేస్తూ లోపలికెళ్ళి ఆ కరుణాపీఠం మీద 7 మార్లు ప్రోక్షించి తిరిగి రావలసిందిగా దేవుడు ఆదేశించారు. ఆ వధించబడిన గొర్రెపిల్ల ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలో ఆవరణలో ఉన్న ప్రాంగణములో ఇత్తడి బలిపీఠం మీద ఆ యొక్క గొర్రెపిల్లను నిలిపి అగ్నిలో దహన బలి అర్పించి దానిలో నైవేద్యమును కూడా అర్పించాలి. నైవేద్యము ఏంటనగా గోధుమ పిండితో కలిపిన ఒలీవ నూనెను, అలాగనే పులిసిన ద్రాక్ష రసము, పులిసిన మద్యమును అక్కడ అర్పించాలి. ఏమండి, ఈ యొక్క క్రమము పాత నిబంధన గ్రంథంలో మనం ఛాయారూపకంగా మనం చూస్తాం. కానీ ఇవన్నీ ఛాయారూపకమైనది. ఎవరికి సాదృశ్యం అంటే అసలైన స్వరూపము యేసుక్రీస్తు వారు మెస్సయ్య రాబోతున్నారు కనుక ఆయన గురించి సూచనని పాత నిబంధన గ్రంథం అంతా మనం చదువుతాం. అయితే ఆ అసలైన రూపము ప్రభు అయిన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీదకి వచ్చి ఆయన వధించబడుతున్న గొర్రెపిల్లలాగా వచ్చి మనందరి పాపముల నిమిత్తము ఆ శిలువ మీద తను తాను సమర్పించుకొని అదిగో ఆ పరిశుద్ధ రక్తము చేత మనల్నందరినీ ఆ అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి అర్హత అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాగనే ఈ యొక్క క్రమాన్ని గమనిస్తే యేసుక్రీస్తు వారు ఆయన శ్రమలు పొందడానికి, మరణ శిక్షను పొందుకోవడానికి, వేదనలు పొందుకోవడానికి అక్కడున్న రోమీల చేతను, పరిసయ్యుల చేతను, మరి మత పెద్దల చేతను, మరి యెరూషలేములో ఆయన హింసలు భరించడానికి, తన్ను తాను సమర్పించుకోవడానికి స్వేచ్ఛార్పణంగా యెరూషలేముకి తిరిగి ఆయన వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందనే సందర్భం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆయన వచ్చినప్పుడు ఏం జరిగిందో మరి మత్తయి సువార్తలో రాయబడింది, లూకా సువార్తలో రాయబడింది, యోహాను సువార్తలో రాయబడింది. వినండి, ఈ 4 సువార్తల్లో రాయబడిన ఈ అంశాలని ఈరోజు ధ్యానించబోతున్నాం. ఈ 4 సువార్తల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషల్ పాయింట్ని ఆ యొక్క గ్రంథస్థం చేసిన సువార్తికులు రాశారు. వింటున్నారండి? అయితే ఈ రాసిన ఈ సందర్భాలని ఈరోజు ధ్యానిద్దాం మనం. ఓకేనండి? మొట్టమొదటిది పూర్తి వివరణ అంతా లూకా సువార్తలో మనం చూద్దామండి. లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూద్దాము. లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో ఈ యొక్క సందర్భానికి అనుగుణమైన వాక్యం మనం చూస్తున్నాం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, చాలండి.
ఇంతకీ 2 గాడిదలు ఎందుకు కావాలంటారు? 2 గాడిదలు అక్కడి నుంచే ఎందుకు తేవాలి, పట్నం నుంచి? ఏమండి, ఇక్కడ జాగ్రత్త గమనించండి. అక్కడ పదాలు ఎలాగుంటాయంటే, వారిని పంపెను అని ఉంటుంది ఆ పట్టణానికి. వారిని ఆ పట్టణానికి పంపెను. అక్కడ ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పండి, ప్రభువుకి కావలెను. పదాలు గుర్తుపెట్టుకోండి. వారిని పంపెను, ప్రభువుకి కావలెను. కావలెను అన్న తర్వాత ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే చెప్పండి, ప్రభువుకి కావలెను అని చెప్పిన తర్వాత వారు మీకు ఇస్తారు. ఏమండి, ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, హీ సెంట్. ఏమండి, హీ సెంట్ అండ్ సెడ్ దట్ హీ వాంటెడ్ అండ్ దే సెడ్ దట్ దే గేవ్. ఏమండి, హీ సెంట్, హీ వాంటెడ్, దే గేవ్. అర్థమవుతుందా? తెలుగులో ఆయన పంపెను, ప్రభువుకి కావలను, వారు ఇచ్చెను. 3 పదాలు అర్థం చేసుకోండి. మన జీవితంలో కూడా ఆయన రాజ్యాన్ని కట్టడానికి నిన్ను పంపుతాడు. ఆయన నీ యొక్క రాజ్యంలో నీ యొక్క బ్రతుకును కోరుకుంటున్నాడు. సమ్టైమ్స్ హీ నీడ్ సంథింగ్. కొన్నిసార్లు ఆయన నిన్ను పంపాలనుకుంటున్నాడు, కొన్నిసార్లు ఆయన నీ దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నాడు. మూడోది ఏంటి దశ, ఆయన నువ్వు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. వారు ఇచ్చెను అని ఉంది. ఏమండి, నాకు అర్థం కాని డౌట్ ఏంటంటే, వీళ్ళు ఏం చెప్పారు, ఆయన ఎందుకు ఇచ్చేశారు అంతేనా? అవునా కదా? వీళ్ళు వెళ్ళారు, ఏమండి మా బోధకుడు కావాలంట. బోధకుడు కావాలా, తీసుకెళ్ళండి. ఇంతకీ వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఎందుకు చెప్తే వాళ్ళు ఇచ్చేశారు? ఇదంతా దేవుని ప్రణాళిక. గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో కూడా, నా జీవితంలో ఈ 3 విషయాలు జరగాలి. ఏంటి 3 విషయాలు? ఆయన నిన్ను పంపాలని కోరుకుంటున్నాడు, వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఆయన నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు, ఒకటి కావాలి. హీ వాంటెడ్, నీ జీవితమే కావాలనుకుంటున్నాడు. ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. అర్థమవుతుందండి? ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉండడమే కాదు. చెప్పండి, ఏంటి సిద్ధంగా ఉండడం అంటే అర్థం ఏంటి? నేను ప్రభు కోసం బ్రతుకుతానండి, ప్రభు కోసం బ్రతుకుతానని సాక్ష్యాలు చెప్తాం. ఎందుకంటే టైం వచ్చినప్పుడు అమ్మా మనం మీటింగ్కి వెళ్ళాలమ్మా, మీటింగ్లో పలానా ఇంత ఖర్చు అవుతుందమ్మా, లేకపోతే మీటింగ్కి ఈ టైము నువ్వు ఉద్యోగం మానేయాలి. పాస్టర్ గారు అండి, మరి డ్యూటీ ఉందండి పాస్టర్ గారు ఈ నెల సర్దుబాటు కాలేదు పాస్టర్ గారు. వింటున్నారా? ఆయన పంపెను, ఆయన కోరుకుంటున్నాడు, వారు ఇచ్చెను. 3 జరగాలి. పంపుతున్నాడు నిన్ను, కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి. కానీ జరిగేది ఏంటంటే, మేము మాత్రం మా బతుకులు ఇవ్వం. మాకు బోల్డ్ సాకులు ఉన్నాయి. ఏం సాకులండి? ఏం సాకులు చెప్పండి. గమనించండి ఓకేనా? దేవుడి 3 విషయాలు మీకు మరొకసారి చెప్తున్నారు. ఇక్కడ గమనించండి. లూకాసు వార్త 19:38 జరిగిన సందర్భం ఏంటంటే, మనుషులందరూ యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఒలీవల కొండ నుంచి దిగి కిందకు వచ్చి యెరూషలేము పట్టణంలోకి ఎక్కిపోతున్నప్పుడు మనం ఇందాక చదువుకున్నట్లుగా 2 శిష్యులను పిలిచి, అదిగో ఎదురుగుండా కనిపిస్తున్న పట్టణంలో ఒక కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో పాటు దాని పిల్ల 2 ఉన్నాయి, వాటిని తీసుకొని రండి అని శిష్యులకు చెప్పినప్పుడు, మరి వాళ్ళు వెళ్ళడానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారు చెప్పారు, ఎవరైనా ఎందుకు ఈ గాడిదను మీరు తీసుకువెళ్తున్నారో అడిగితే మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, ఆ ప్రభువుకి ఇవి కావలసి ఉన్నదని చెప్పండి, అప్పుడు వారు మీకు ఇస్తారు అది. ఓకే, దాని తర్వాత ఆ యొక్క గాడిదను తీసుకొని వస్తారు. ఆ గాడిదను, గాడిద పిల్ల మీదను, రెండిటి మీద ఆయన ఆసీనుడై కూర్చొని, మరి ఆయన ప్రయాణమై సాగుతున్నప్పుడు జనులందరూ తమ తమ పై వస్త్రములు పరిచి, అలాగనే ఈత మట్టలను పరిచి, మరి వారు నినాదాలు పరిచారంట. అలాగనే గాడిద మీద కూడా రాజవస్త్రములు పరిచి ఆయన ఘనముగా ఊరేగించి తీసుకెళ్తూ మరి ఏమని కేకలు వేస్తున్నారంట, ఏమని స్తుతిస్తున్నారంట, ఇదిగో ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము,
సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను బట్టి గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రగానము చేయుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు రాజుగా వస్తున్నారు. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మీకు 2-3 విషయాల్లో వివరిస్తాను. ఆయన రాజుగా వస్తున్నాడు. యేసు ప్రభువుకి మనసులో ఉన్న ఆలోచన వేరు, ఇక్కడ కేకలు వేస్తున్న వారి మనసులో ఉన్న ఆలోచన వేరు. యేసు ప్రభు దేనికి వచ్చారో ఆయనకు ఆ ఉద్దేశం తెలుసు, కానీ ఇక్కడ మనుషులు కేకలు వేస్తున్నవారు ఆయన ఎందుకు వచ్చారో వారికి తెలియదు. అందుకే చూడండి, మనము ఇదే సందర్భాన్ని యోహాను సువార్తలోకి వెళితే, యోహాను సువార్తకు వెళ్ళండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన గాడిద మీద వస్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఈయన గాడిద మీద ఎందుకు వస్తున్నారు, జనాలు ఎందుకు కేకలేస్తున్నారు, ఏం జరుగుతుందని ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. శిష్యులకు కూడా అర్థం కావట్లేదు. ఈ మాటలు మొదట గ్రహింపలేదు. కానీ యేసు మహిమపరిచినప్పుడు, ఎప్పుడు యేసు మహిమపరచబడ్డారు? ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ వారు అర్థం చేసుకున్నారు, ఓహో ఇందుక ఈయన గురించి ఆ రోజు నినాదాలు అందరం చేశాం. గమనిస్తున్నారా? ఏంటంట, యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి రాయబడినని వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకొనిరి. ఇది ఎందుకు జరుగుతుందో కూడా వాళ్ళకి అర్థం కాలే. సో ఇక్కడ సందర్భాన్ని గమనించండి. మీకు ఏం చెప్పదలిచానంటే, యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణంలోకి ప్రవేశిస్తున్నారు. ఆయన ఆర్భాటంతో వస్తున్నప్పుడు జనులు కేకలు వేస్తున్నారు. జనులందరూ బట్టలు పరిచారు, జనులందరూ ఖర్జూరపు మొక్కలు పరిచారు, ఈత మట్టలు పరిచారు, నినాదాలు చేసి ఆర్భాటం చేస్తున్నారు. గమనించండి, ఇక్కడ పరిచయులందరికేమో ఇతడేంటి ఇలాగా ఆర్భాటం చేస్తున్నారని వాళ్ళకొక ప్రశ్న. చిన్న పిల్లలు సైతం కేకలు వేస్తున్నారు. ఆ చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారు, ఇదేంటని పరిచయులందరూ అనుకుంటున్నారు, మత పెద్దలు. అతనితో పాటు ఉన్న శిష్యులకే, యేసుక్రీస్తుతో పాటు ఉన్న శిష్యులకే వీరు ఎందుకు కేకలేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలీదు. ఎందుకు ఇంకోటి చెప్పనా, ఆ కేకలు వేసిన వారికి కూడా ఎందుకు కేకలేసారో వాళ్ళకే తెలియదు. కానీ యేసు ప్రభుకు మాత్రం ఒక్కరికే తెలుసు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ ఉంది. యేసు ప్రభు దగ్గరికి వారు రావడానికి గల కారణం ఏంటో ఒక్కొక్కడికి ఒక్కొక్క విధానం ఉంది. పరిచయులు మత పెద్దలేమో ఇతడు మా మతానికే ఒక ముప్పుగా ఉన్నాడు, జనాభా అంతా ఇతరుతో వెనకాతల ప్రయాణిస్తున్నారు, మా మతానికి ముప్పు, మా పీఠాలకు ముప్పు, మా యొక్క ధనాగారానికి ముప్పు. అర్థమవుతుందండి? అందుకు వారు భయపడటం మొదలుపెట్టారు. వాళ్ళది ఒక రకమైన ఆలోచన. కేకలు వేస్తున్న ప్రజలందరూ ఆలోచన ఏంటంటే, అప్పటిదాకా కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రపంచ దేశం అంతటిని పరిపాలించిన రోమా సామ్రాజ్యం యొక్క అణిచివేతకు గురవుతున్న ఇజ్రాయేలీల యొక్క బాధ. వారందరూ యేసు ప్రభుని ఎందుకు నినాదంతో కేకలు వేస్తున్నారంటే, వాళ్ళు అనుకున్నారంట, ఈ రోమా సామ్రాజ్యము బానిసత్వం నుంచి ఈ రాజు మమ్మల్ని విడుదల చేస్తాడని పొలిటికల్ ఎజెండాతో వాళ్ళు కేకలు వేస్తున్నారు. అంటున్నారా? ఏ ఆలోచన? ఈ బానిసత్వం నుంచి విడిపించడానికి ఈ యొక్క మెస్సయ్య వచ్చారు. వారికి మోషే గారి నుంచి చెప్పుకుంటూ వస్తున్న ఆ యొక్క ప్రవచనాలు, ఏ ప్రవచనాలు? మనలోంచి, మన సహోదరులోంచి ఒక నాయకుడు పుట్టబోతున్నాడు, ఆయన లోకానికి రక్షకుడు, ఆయన మెస్సయ్యగా మీ సహోదరుల నుంచి పుట్టబోతున్నాడు, ఆయన మిమ్మల్ని విమోచిస్తాడు అన్న పదం, విమోచిస్తాడు అన్న పదం వాళ్ళకి అర్థం కాలే. దేంట్లోంచి విమోచిస్తాడండి? వాళ్ళు అనుకుంటున్నారంట, ఈ లోక సంబంధమైన అణిచివేత, బానిసత్వం, అప్పుల బాధలు, ఈ ఒక ఆర్థిక పరిస్థితులు, లేకపోతే అనారోగ్య పరిస్థితులు, ఈ భూమి మీద ఉన్న సంపదలు దేవుడిస్తాడని, లేకపోతే ఇజ్రాయేల్ రాజ్యం అంతా కూడా మరి ఇదిగో చెరగొనపోయింది. కాబట్టి ఎందులోకి చెరగొనపోయింది? ఏమండి, ఇజ్రాయేల్ రాజ్యం అంతా కూడా రోమా సామ్రాజ్యం అండర్లో ఉంది.
ఆ కాలంలో యేసు ప్రభువు పుట్టిన కాలంలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం, రోమీయులు పరిపాలిస్తున్నారు. సో అందరూ కూడా వీరు సామంతులుగా ఉన్నారు, వీళ్ళు ఇజ్రాయేలీలు. కానీ కైసరు మాత్రము అధిపతిగా ఉన్నాడు. అవునా కదా? ఈ కైసరు ఆధీనంలో ఉన్నారు. పన్ను చెల్లించాలా, వీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఏదైనా చేయాలంటే చక్రవర్తి పర్మిషన్ ఉండాలా. మరి బానిసల బతుకులు మీరు ఉంటున్నారు వీళ్ళు. మరి కఠినమైన సైనికులు, మరి మరణ శిక్షలు ఎంత భీకరంగా ఉన్నాయో చూసారా, సిలువు మరణాలు. ఇంత కఠినమైన మనుషులు ఆధీనంలో ఉన్నారు కాబట్టి వారు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆ రోజు మోషే నాయన ఐగుప్తులోంచి మా పితరులను ఎలాగైతే విడుదల చేశాడో, ఇదిగో ఈ బోధకుడు యేసు అని పిలువబడుతున్న, ఈ మెస్సయ్య అని పిలువబడుతున్న ఇతను ఈ రోమా సామ్రాజ్యం నుంచి మనల్ని విడుదల చేస్తాడని మోషేని నాయకుడిగా పెట్టుకున్నట్టు ఇతన్ని కూడా నాయుడిగా పెట్టుకుందామని వీళ్ళందరూ నినాదాలు చేస్తున్నారు. అందుకే ఒక రాజుని తీసుకొచ్చినట్లుగా ఆ గాడిద మీద మరి బట్టలు కప్పారు. బట్టలు ఎందుకు కప్పారంట? అలనాడు దావీదు కుమారుడైన సొలొమోనును దావీదు ఏ విధంగా ఊరేగించారండి? గుర్రం మీద ఊరేగించలేదు, గాడిద మీద ఊరేగించారు. సో కనుక ఒక రాజును పట్టాభిషేకం చేయాలంటే, ఒక రాజుకు కిరీటం పెట్టి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే గాడిద మీద తీసుకెళ్ళాలి. సో కనుక వీళ్ళందరూ ఆ గాడిద మీద వస్తున్నాడు కనుక ఈయన మా యొక్క రాజ్యాన్ని మరలా తీసుకొచ్చి రోమా సామ్రాజ్యం నుంచి రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఇతను పోరాడతాడు. ఎందుకంటే ఇతడు చాలా రోజుల నుంచి 3.5 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, కొన్ని వేల మంది ఇతన్ని సంచరిస్తున్నారు. ఎంతమంది? 5,000 మందికి భోజనం పెట్టినట్టుగా ఉందా లేదా? 5,000 మంది పురుషులు వాళ్ళు. మరి స్త్రీలు వీళ్ళందరూ కలుపుకుంటే ఏమో 25,000 20,000 మంది. అంటే యేసు ప్రభు మీటింగ్ పెడితే ఎంతమంది వస్తున్నారంట? 25,000-30,000 మంది వచ్చేస్తున్నారంట. అంటే వీళ్ళందరూ చూశారంట. అంటే 3.5 సంవత్సరాల నుంచి యేసు ఎక్కడ తిరిగినా జనాలంతా తిరుగుతున్నారు. ఆయన పేరు ప్రఖ్యాతి కలిగింది. ఏంటి, మత బోధకులు కూడా భయపడిపోతున్నారు యేసు బోధలు విని. అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇదిగో మనకి ఈ రాజ్యాన్ని అంతటినీ మరలా తిరిగి ఇజ్రాయెల్ రాజ్యం కింద మార్చేయడానికి ఇతను వచ్చాడు. అంటే జనబలం చూసి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంట, ఇతడు నాయకుడు అయిపోతాడు, పొలిటికల్ పార్టీ పెడతాడు, ఒక పొలిటికల్ పార్టీ ఇతడు రాజు అయిపోయి మనల్ని అందరినీ మరలా ఆ సామ్రాజ్యం గెలిపిస్తాడని ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళు. లోకాశల్లో ఉన్నారు వాళ్ళు. వింటున్నారా? ఏ ఆశల్లో ఉన్నారండి? ఇందాక చెప్పాను కదా, పరిచయలేమో ఒక యాంగిల్లో ఇతను చూస్తున్నారు. ఈ కేకలు వేసిన జనాభా అంతా ఏమో ఇతన్ని ఈ భూ సంబంధమైన రాజుగా చూస్తున్నారు. మరి పక్కనే ఉన్నారు కదా 3.5 సంవత్సరాల నుంచి శిష్యులు. వీరికైతే యేసు ప్రభు పరలోక సంబంధమైన రాజ్యం అనే రాజ్యం వాళ్ళకి అర్థం కాలేదు. వీళ్ళెందుకు కేకలేస్తున్నారు, వాళ్ళెందుకు తిడుతున్నారు పరిసయ్యులు, వీళ్ళెందుకు బట్టలు పరుస్తున్నారు, గాడిద మీదకి ఈయన ఎందుకు వెళ్తున్నారు, పట్టణంలోంచి గాడిద ఎందుకు తెమ్మన్నాడు ఈయన. సొలొమోన్ రాజు కూడా అలాగే కూడా గాడిద మీద వచ్చాడు కదా. సో దావీదు అలాగే కూడా గాడిద మీద వెళ్ళాడు కదా. అంటే రాజు గాడిద మీద వెళ్తాడు కదా. ఇదేంటి అదేంటి, ఏది నిజం ఏది అబద్ధం, వీళ్ళకి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు? శిష్యులు పక్కనే ఉన్నారు. వీళ్ళకి అర్థం కాలేదంట. అక్కడ లేఖనం ఉందండి. వారికి ఎప్పుడు అర్థమైందంట? యేసు ప్రభు పరలోకములోకి ఎగిసిపోతున్నప్పుడు, యేసు ప్రభు మేఘాల మీద పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు అర్థమైందంట. అవును కదా, ప్రవక్తలలో ముందుగా చెప్పబడిన మాటలు ఇక్కడ నెరవేరే యెరూషలేం పట్టణంలో ఇప్పుడు మాకు అర్థమవుతుందని వారికి మనోనేత్రాలు అప్పుడు వెలిగించబడ్డాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇలా జరుగుతుందని మరి వీళ్ళకి ఎలా తెలుసండి? వీళ్ళకి ఎలా తెలుసు అంటే, ఈ యొక్క మట్టలాదివారం పిలుచుకుంటున్న ఈ ఆదివారం రోజున యెరూషలేంలో ఆర్భాటంతో ప్రవేశిస్తున్న ఈ ప్రయాణం ముందుగా రాయబడింది లేఖనాల్లో. అది ఎక్కడ రాయబడిందంటే జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం తీయండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఇది మెయిన్ రెఫరెన్స్. ఈ రెఫరెన్స్ ఒక్క దాన్ని వారు ఆధారం చేసుకొని వారు ఎవడికి నచ్చినట్టు వాడు మార్చేసుకున్నారు. ఎలాగండి? పరిసయ్యులు అయితే ఏమనుకున్నారంట, అమ్మో ఇతడు వచ్చాడంటే మనకు ముప్పే. ప్రజలందరూ అనుకుంటున్నారంట, ఇతడు వస్తే మనకి రోమా సామ్రాజ్యం నుంచి విడుదలే. మరి పక్కనే ఉన్న శిష్యులంట ఆయన చెప్తున్న పరలోక బోధన అసలు అర్థం కావట్లేదంట వాళ్ళకి. ఏమండి? శిష్యులేమో క్వశ్చన్ మార్కులు ఉన్నారు, ప్రజలేమో
ఏమండి మాకు ఏదో వచ్చేసిందని సంబరాలతో ఉన్నారు. పరిసయ్యులేమో మా యొక్క మతానికే ముప్పని భయంతో ఉన్నారు. ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్లో ఉన్నాడు. కానీ యేసు ప్రభువుకు మాత్రమే తెలుసు ఆయన ఎందుకు ప్రవేశిస్తున్నాడు యెరూషలేములోకి, ఎందుకు ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు మాట విందురు. కానీ జకర్యా చదవండి ముందు 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట విన్న వీళ్ళు ఎప్పటి నుంచో చదువుకుంటున్నారుగా. యూదులు అన్నవారు ధర్మశాస్త్రాన్ని చదవాలి. 8వ ఏట మొదలుకొని వారు చదువుతూనే ఉండాలి. 8 ఏళ్ల బాలుడికి ధర్మశాస్త్రం అంతా తెలియాల. కానీ ఈరోజు మనకి ఏమండి 25-30 సంవత్సరాలు వచ్చిన ధర్మశాస్త్రం తెలీదు, బైబిల్ జ్ఞానం తెలీదు. ఆ రోజులు యూదులు ఖచ్చితంగా పాటించేవారు. అయితే అనేక సంవత్సరాల నుంచి చదువుతున్నారు ఈ లేఖనాన్ని. ఎవరు ఏ యాంగిల్లో ఆలోచిస్తున్నారు చెప్పండి. ప్రజలందరూ ఏమనుకుంటున్నారంట, నీ రాజు అని ఉంది కదండి. ఏ రాజు అనుకున్నారంటే వీళ్ళు? నీ రాజు అనగానే ఈ సామ్రాజ్యాన్ని మరలా సమకూర్చే రాజు అనమాట. ఒకప్పుడు మమ్మల్ని ఐగుప్తు నుంచి విడుదల చేయడానికి ఒక రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడి పేరు మోషే. ఏమండి అవునా కదా? దాని తర్వాత అనేక మంది రక్షకులు వచ్చారు. ఎవరు చెప్పండి? తర్వాత సమూయేలు ప్రవక్తే ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. అవునా కదా? యెహోషువ నడిపించాడు. యెహోషువ తర్వాత సమూయేలు గారు నడిపించారు. సమూయేలు గారి తర్వాత 14 మంది న్యాయాధిపతులు వచ్చారు. మనకు తెలుసు కదా న్యాయాధిపతుల పేర్లు. దాని తర్వాత ఇలా కాదు, మాకు ఇంకో రాజు కావాలని అడిగితే సౌలు రాజుని దేవుడిచ్చారు. సౌలు మాట తప్పాడని చెప్పేసి దావీదుని నిలబెట్టారు దేవుడు. దావీదు తర్వాత సొలొమోను వచ్చారు. సొలొమోను తర్వాత 2 రాజ్యాలు విడిపోయి, 2 రాజ్యాలు విడిపోయిన తర్వాత అనేక మంది రాజులు ఇజ్రాయిల్ని పరిపాలించారు. ఈ రాజ్యాల మధ్యలో ఏం జరిగిందండి? ఈ రాజ్యాల మధ్యలో ఆఖరికి బబులోను సామ్రాజ్యం వచ్చి యెరూషలేమును తగలబెట్టేసి యెహోవాకు కట్టించి ఇచ్చిన మందిరాన్ని కూడా, బంగారు దేవాలయం సొలొమోను కట్టించిన దేవాలయాన్ని అగ్నితో కాల్చేసి ప్రజలందరినీ బబులోను సామ్రాజ్యంలోకి బానిసత్వంలోకి తీసుకుపోయారు. బబులోను రాజు నెబుకద్నెజరు 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు అక్కడ. ఆ 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు అక్కడ నెహెమ్యా ప్రవక్త ద్వారా, ఎజ్రా గారి ద్వారా, ఏమండి జెరుబ్బాబేలు ద్వారా మరలా తిరిగి మరి యెరూషలేం పట్టణాన్ని కట్టుకున్నాం. కట్టారా లేదా? మళ్ళీ ఆ రాజ్యమును అలా మళ్ళీ కట్టారు. మందిరాన్ని మళ్ళీ కట్టారు. మందిరాన్ని కట్టారా లేదా? అప్పుడు ప్రజలందరూ అనుకున్నారు, అదిగో దేవుడు మరలా మన రాజ్యాన్ని కట్టారు. కానీ జాగ్రత్తగా గమనండి, కట్టిన తర్వాత మాదే పారసిక రాజ్యం అయిపోయింది. ఇప్పుడు మరలా ప్రపంచాన్ని మరొక రాజ్యం వచ్చి గెలిచింది. ఆ రాజ్యం పేరు రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యము వినండి అనేక సంవత్సరాలు పరిపాలించింది. ఇంచుమించు 600 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? యేసు ప్రభువుకు ముందు 600 సంవత్సరాలు. ఈ 600 సంవత్సరాల్లో 400 సంవత్సరాలు అయితే ఈ దేవుడు మాట్లాడలేదు ఇశ్రాయేలీలతో. మలాకీ గ్రంథం తర్వాత మరలా బాప్తిస్మిచ్చి యోహాను తల్లిదండ్రులతో మొట్టమొదటిసారిగా దేవుడు మళ్ళా మాట్లాడడం మొదలుపెట్టాడు జకర్యా గారితో. యాజకుడైన జకర్యాకు దేవుడు దర్శించి, అదిగో రక్షకుడు ముందుగా ఇంకొక మార్గము సరళము చేయి, ఒక ప్రవక్త రాయబోతున్నాడు, ఆ ప్రవక్తని గర్భంలోంచి వస్తాడు. జకర్యా ఎలిజబెత్ తల్లిదండ్రులకి దేవుడు మాట్లాడాడండి. వింటున్నారా? మలాకీ గ్రంథం నుంచి ఇక్కడ దాకా 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? దేవుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు ఇజ్రాయిలీలందరూ ఈ రోమా సామ్రాజ్యం అణిచివేతకి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇప్పుడు ఒక 500 సంవత్సరాలు అనుకోండి రఫ్గా. ఎన్ని సంవత్సరాలు అండి? 500 సంవత్సరాలు. యేసు ప్రభు వచ్చారు కదా, ఆయనకు 30 సంవత్సరాలు. అంటే 530 సంవత్సరాల నుంచి వీరు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, అక్కడ 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న వాళ్ళ కండిషన్ ఎలాగుందో వీళ్ళ కండిషన్ కూడా అలాగే ఉంది. అయితే రాబోతున్న మెస్సయ్యని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు వీళ్ళు. ఈ నినాదాలు కేకలు దేనికి వేస్తున్నారు? దేనికి వేస్తున్నారు ఈ కేకలు?
ఇప్పుడు గమనించండి. ఎవరైతే హోసన్నా 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 అని కేకలు వేశారో ఆ కేకలు వేసిన వారే అదిగో పిలాతు దగ్గర ఏమీ చేయలేని రోమా సామ్రాజ్యంలో ఉన్న గవర్నర్ పిలాతు దగ్గర, ఆ యొక్క జడ్జి దగ్గర మరి చేతులు కట్టుకొని గొలుసులతో, మరి ఒళ్ళంతా గాయాలతో రక్తం కారిపోయి, ఆయన శరీరం అంతా కొరడా దెబ్బలతో తూట్లైపోయి మట్టి ముద్దలాగా, ఒక మాంసం ముద్దలాగా వేలబడిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న యేసుప్రభుని చూసి వీళ్ళందరూ ఏమని కేకలేశారు? ఓహో, ఇతడు మనం అనుకున్న రాజు కాదనమాట. మన రాజు అంటే ఖడ్గం పట్టుకొని వెళ్ళి ఆ పిలాతు తల నరికేసి ఆ యొక్క కైసరు రాజ్యాన్ని గెలిచి మనకు సామ్రాజ్యాన్ని ఇస్తాడు. దావీదు వలె, గొలియాతు శిరస్సును నరికిన దావీదు వలె మనకి ఇస్తాడేమో అనుకున్నారు. కేకలేశారు. ఏమని ఏమని యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. వారి ఆంతర్యుద్ధం ఏంటి? వచ్చి మన రాజ్యాన్ని ఇస్తున్నాడని. దేన్ని ఇస్తాననుకుంటున్నాడు ఆయన? రోమా సామ్రాజ్యం నుంచి విడుదల ఇస్తాడు. ఎప్పుడైతే ఇతను రాజు కాదు, ఇతను కొట్టేశారు దెబ్బలు, ఇతను కొరడా దెబ్బలు కొట్టేశారు, ఇతను ఏమి చేయలేకపోతున్నాడు, అగో జైల్లో కూడా పెట్టేశారు. ఇతను కాదులే అయితే వేరే ఇంకెవరో అనుకొని ఇప్పుడు కేకలేస్తున్నారు. ఏమని? సిలువేసేయండి, సిలువేసేయండి, సిలువేసేయండి. హోసన్నా అని పలికిన నోరే సిలువేసేయండి అన్నారు. ప్రభు పేట వచ్చిన వాడు స్తుతింపబడినవుగాక అని పలికిన ఆ మాటలే, ఆ కేకలే, ఆ మనుషులే ఏమని కేకలేశారండి? సిలువేసేయండి, సిలువేసేయండి అన్నారట. మనుషుల ఆలోచనలు మారిపోతాయి, కానీ దేవుని ప్రణాళిక ఏంటో చూడండి. యేసు ప్రభు ఏడ్చారంట. ఈ మాటలు ఏమండి, ఊరేగింపు జరుగుతుంటే రాజకీయ నాయకుడు ఎక్కడైనా ఏడ్చినట్టు చూశారు ఎప్పుడైనా? ఊరేగింపులో రాజకీయ నాయకుల్ని పూలేసి, దండలేసి, గజమాలలేసి, పెద్ద పెద్ద క్రేన్లతో తీసుకొస్తారు. గజమాలలో మామూలు మనుషులు కూడా పట్టుకోరండి, క్రేన్లు మోసుకొని వచ్చి మనిషి మీద వేస్తారు. అవునా? ఈ ఊరేగింపులో, ఆ ఊరేగింపులో ఉన్న రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడండి? కానీ యేసు ప్రభు కన్నీరు కారుస్తున్నారంట. ఆ గాడిద మీద వస్తూ ఏమని ఏడుస్తున్నారంట చూడండి. యేసు ప్రభు కన్నీరు కార్చినట్లుగా అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన ఎందుకు ఏడుస్తున్నారు? లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంకి వెళ్ళండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చారంట. ఎందుకు ఏడుస్తున్నారు ఆయన? ఎందుకు ఏడుస్తున్నారు? దాని కింద వచనం 42వ వచనం. నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంత మేలు. చాలా అక్కడ ఆపండి. ఈరోజైనా నీ బ్రతుకును మార్చే మెస్సయ్యను నేనని, నీ పాపము నుంచి నిన్ను విడుదల చేసే మెస్సయ్యను నేనని తెలుసుకుంటే, దేవుని ప్రణాళిక తెలుసుకుంటే ఎంత మేలు. నువ్వు ఇప్పటికీ తెలుసుకోవట్లేదు. యెరూషలేం పట్టణమా, యెరూషలేం నివాసులారా, సియోను నివాసులారా, సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజైనా తెలుసుకుంటున్నావా? నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నావు? యేసుక్రీస్తు దగ్గరికి అప్పులు తీర్చుకోవడానికి వస్తున్నావా? యేసుక్రీస్తు దగ్గరికి రోగాలు పోగొట్టుకోవడానికి వస్తున్నావా? యేసుక్రీస్తు దగ్గరికి ఈ దినం గడవడానికి వస్తున్నావా? లేకపోతే ఈ భూ సంబంధమైన కొద్దిపాటి ఉపశమనమునిచ్చే ఆ మేలుల కోసం వస్తున్నావా? రొట్టెల కోసం వస్తున్నావా? యేసు ప్రభు ఎప్పుడో చెప్పారు దానికన్నా ముందే, మీరు నా దగ్గరికి రొట్టెల కొరకు వస్తే రాకండి, నేను చెప్పు సంగతులు చేయడానికి వస్తేనే రండి. ఈ ఇహలోక సంబంధమైన కొద్దిపాటి మేలులు సుఖాల కోసం మీరు వస్తే నా దగ్గరికి రాకండి. నేను చెప్పిన సంగతులు మీరు పాటించడానికి వస్తేనే రండి, నా బోధ వినడానికి రండి. ఇంత చెప్పినా వారు వినలేదంట. ఇదిగో వాళ్ళ ఉద్దేశం వేరేది. ఏంటో ఉద్దేశం? ఈ రాజు
మాకు ఒక రాజ్యానికి ఇస్తున్నానికి వస్తున్నాడు. యెరూషలేం పట్టణంలో మరలా రాజు నిలబడుతున్నాడు. ఇజ్రాయేల్ దేశానికి ఒక రాజ్యం స్థిరపడుతుంది. మరలా మనకు బానిసత్వం నుంచి విడుదల వస్తుంది. మంచి రోజులు మనకు వచ్చాయి. ఏ రోజులు వచ్చాయండి? మంచి రోజులు మనకు వచ్చాయి అని నినాదాలు కేకలు వేస్తున్నారంట. అది చూచిన దేవుడికి బాధ కలిగింది. ఏమంటున్నారని, యెరూషలేమా, నువ్వు ఈ రోజైనా తెలుసుకుంటావా? ఈరోజు సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘమా, యేసుక్రీస్తుని ఎందుకు ఆశ్రయిస్తున్నావో ఈ రోజైనా తెలుసుకుంటున్నావా? ఆయన ఇంకేమంటున్నాడు తెలుసా? తర్వాత చూడండి. నువ్వు ఈ సమాధాన సంబంధమైన విషయాన్ని, అంటే మెస్సయ్యను నువ్వు అంగీకరించలేదు కనుక నీకు రాబోయే రోజుల్లో వస్తున్న పనిష్మెంట్ ఏంటో అదిగో ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడేశారు. చదవండి. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక అదిగో నీ దగ్గరకు వచ్చాను, నీ మధ్యలోనే సంచరించాను, నీతోనే భుజించాను, నీకు అనేక విషయాలు బోధించాను. కానీ నేనే నీ సృష్టికర్తనని, నిన్ను విమోచించడానికి వచ్చిన రాజునని, పాపము నుంచి రక్షించడానికి వచ్చిన మెస్సయ్యనని నువ్వు తెలుసుకోలేదు కనుక, నీ కనులకు మరుగైపోయింది కనుక నువ్వు అంగీకరించలేదు. మొండిదాని వైపోయావు, మొండివాడి వైపోయావు. సంగమా, మొండితనంతో ఎంత చెప్పినా వినటం లేదు. ఇదిగో సమయం ఉన్నప్పుడే నీ ఇల్లుని చక్కబెట్టుకోవట్లేదు, దీపం ఉండగానే నీ బ్రతుకుని మార్చుకోవటం లేదు, వాక్యం చదవగలిగిన సమయంలో ఉన్నప్పుడే వాక్యాన్ని చదవటం లేదు, నీ ఆయుష్ బాగున్నప్పుడే దేవుని మందిరంలో ఉండటం లేదు, నీ నోటికి బాగుగా మాటలు వచ్చినప్పుడే నీ దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు. నీ మనసుతో అంతా బాగానే ఉన్నప్పుడు, నీ పరిస్థితులు బాగున్నప్పుడు, నీ స్థితిగతులు బాగున్నప్పుడు, నీ కుటుంబం బాగున్నప్పుడు దేవుణ్ణి నువ్వు స్తుతించలేకపోతున్నావు, దేవుని మహిమపరచలేదు. నీ ధనముతో, నీ ఘనముతో, నీ యొక్క బ్రతుకుతో, నీ కుటుంబంతో, నీ మాటలతో నీ మనసు నిండా దేవుణ్ణి స్తుతించలేదు, గణపరచలేదు. నీ సమయము దేవుడికి ఇవ్వలేదు, నీ ధనము దేవుడికి ఇవ్వలేదు, నీ కుటుంబాన్ని దేవుడికి ఇవ్వలేదు, నీ శక్తితో దేవుడిని ఆరాధించలేదు. సమయం ఉన్నప్పుడు నువ్వు దేవుడి కొరకు బ్రతకలేదు కనుక అదిగో ఒక దుస్థితి రాబోతుంది, ఒక దినము రాబోతుంది. ఆ దినం ఎంత భయంకరంగా ఉంటుందో ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేము గురించి చెప్పిన మాటలు ఈరోజు మనతో కూడా మరలా పలుకుతున్నాడు. ఆయన, నీవు అంతా బాగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నావా లేదా? ప్రభు కొరకు బ్రతుకుతున్నావా లేదా? సమయం ఉన్నప్పుడు ఆయన కొరకు నిలబడుతున్నావా లేదా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు గమనించుకొని మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నాడు. లూకా సువార్త 19:43 ఈ మాటలు, నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుండివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రకారములను అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలవకుండా నీయని దినము ఒక్కటి వస్తున్నది. నీతో పాటు నీ పిల్లలను కూడా నేలను కరిపేస్తారంట. నీలో ఉన్న ఒక్క రాయి కూడా రాతి మీద రాయి ఉండకుండా దాన్ని పడదోస్తారంట. ఆ దినం రాబోతుంది. ఆ దినాన్ని గుర్తు చేసుకో. ఇది యెరూషలేముకు పలికిన మాటలు. ఆయన పలికిన 38 సంవత్సరాల తర్వాత, ఈ మాటలు ఆయన పలికిన 38 సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం 33వ సంవత్సరమున ఆయన పలికితే 38 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం ఏంటి, 2026 అంటే క్రీస్తు శకం ఆరంభమైంది కదా. 70వ సంవత్సరమున రోమా సామ్రాజ్యం వచ్చి పూర్తిగా యెరూషలేం పట్టణాన్ని కాల్చేశారు. మళ్ళీ యెరూషలేం పట్టణాన్ని పూర్తిగా కాల్చేశారు. నీరో చక్రవర్తి పట్టణాన్నే కాదు ఒలివ తోటలన్నింటినీ తగలబెట్టేశాడు, మనుషులను తగలబెట్టేశాడు, చంపేశాడు, ఒక్కడిని కూడా బతకనివ్వలేదు. యూదులందరినీ ఓచకోత కోసేశారు. పన్నెండు లక్షల మంది యూదులు చనిపోయారు. ఎంతమంది అండి? 12 లక్షల మంది యూదులు చనిపోయారు. 97,000 మంది యూదుల్ని బానిసలుగా తీసుకుపోయారు. యూదుల చరిత్రని తుడిచిపెట్టేద్దామని యెరూషలేం పట్టణాన్ని నామరూపాలు లేకుండా చేసేశారు. ఎందుకు జరిగింది? 70వ సంవత్సరం జరిగింది. కానీ వీళ్ళు
68వ సంవత్సరమున ఏంటి 68వ సంవత్సరంలో యాజిటేషన్ మొదలైపోయింది. యూదులు రోమా సామ్రాజ్యం మీద తిరగబడ్డం మొదలుపెట్టారు. అంతర్గత యుద్ధం స్టార్ట్ అయిపోయింది. యూదులు ఎవరు కూడా ఇంకా అప్పటి వరకు మేము ఇంకా పన్నులు కట్టం, మేము ఇంకా రాజ్యానికి లోబడం, మేము ఎవరితో ఉండం అని తిరగబడ్డం మొదలుపెట్టారు. వీరు తిరగబడ్డారు 2 సంవత్సరాలు ఓర్చుకున్నారు రోమా చక్రవర్తి. 2 సంవత్సరాల తర్వాత సైన్యాన్ని పంపించాడు. యెరూషలేం పట్టణాన్ని మొత్తాన్ని కాల్చేయండి అని ఆదేశం ఇచ్చాడు. మొత్తం యూదుల్ని చంపేయండి అన్నాడు. యూదులందరూ చంపబడ్డారు. ఎంతమంది అండి? 12 లక్షల మంది యూదులు చంపబడ్డారు. 70వ సంవత్సరాన ఎంతమంది బానిసలుగా తీసుకుపోయారండి? 92,000 మందిని బానిసలుగా తీసుకుపోయారు. యెరూషలేం పట్టణం ఏమైపోయింది? కాల్చివేయబడింది. యెరూషలేంలో దేవాలయం ఏమైంది? మరలా కాల్చివేయబడింది. పట్టణాన్ని ఎలా కాల్చేశారో తెలుసా? ఇదిగో చూడండి, ఎలా కాల్చారో తెలుసా? మనుషులను, స్త్రీలను, మగవారిని, పురుషుల్ని, స్త్రీలని, ఆ ఒలీవ చెట్లు ఉన్నాయి కదా, చెట్లకు మనుషుల్ని తగిలించి తాడులేసి కట్టేసి పైనుంచి కింద వరకు తారు పూసి చెట్టుకు నిప్పెట్టి తగలెట్టేస్తే ఒలీవ పళ్ళు, ఒలీవ చెట్టులోని నూనె వస్తుంది. ఆ నూనెతో అది మంటారకుండా తగలబడిపోయి ఆ పట్టణం అంతా అగ్నితో నిండిపోయింది. ఒలీవల కొండ యెరూషలేం చుట్టూ పక్కనే ఉంది. ఆ ఏ ఒలీవల కొండ నుంచి అయితే యేసుప్రభు దిగారో ఆ ఒలీవల కొండ అంతండి తగలబెట్టేశారు. ఆ యొక్క అగ్ని వేడికి, జాగ్రత్తగా గమనించండి, ఆ అగ్ని వేడికి ఈ పట్టణంలో ఉన్న బంగారు దేవాలయం మరలా కట్టారు కదా, దేవాలయాన్ని మళ్ళీ బంగారు పోతతో కట్టారు కదండి. ఈ దేవాలయం గోడకున్న బంగారు పోత ఆ వేడికి కరిగిపోయి నేలకొచ్చి నేల గట్టు మీద రాళ్ళకి చూడండి ముద్దలాగా, కొవ్వొత్తి కరిగిన తర్వాత ముద్దలుగా ఉండిపోద్దా, అలా ముద్దల్లా కరిగిపోయి ఉండిపోతే రోమా సామ్రాజ్యపు సైనికులు వచ్చి వారి దగ్గర ఉన్న కత్తులతో ఆ మొక్కలను పెకిలించి బంగారాన్ని తీసుకెళ్ళిపోయారంట. దేవునిని తెలుసుకోకపోతే, దేవుని ప్రణాళికను తెలుసుకోకపోతే ఉగ్రత దినం రాబోతుంది. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మహా ఉగ్రత దినం రాబోతుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ. మొదటిసారి ఎలా వచ్చాడంటే ఆయన దీనుడుగా వచ్చాడు. ఎలా వస్తున్నాడు? జకర్యా గ్రంథం 9:9 ఏమనుందండి? ఆయన ఏ విధంగా వస్తున్నాడండి? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై, ఎలా వస్తున్నాడండి ఆయన? దీనుడనై గాడిద పిల్ల మీద ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మొదటిసారి దీనంగా వచ్చాడు ఆయన. రెండవసారి అలా రావట్లేదంట ఆయన. రెండవసారి ఎలా వస్తున్నాడు ఆయన? ఇప్పుడు మన దగ్గరికి ఎలా వస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు దీనుడుగా వచ్చినప్పుడు మాట వినలేదు, ఏమండి? అగ్నితో కాల్చబడ్డారు. ఇప్పుడు ఆయనే వస్తున్నాడు. రోమా సామ్రాజ్యం కాదు, పారసిక రాజ్యం కాదు, బబులోని సామ్రాజ్యం కాదు, ఏమండి? అశ్షూరు రాజులు కాదు, ఏమండి? ఫిలిస్తీన్లు కాదు, ఇంకెవరో కాదండి. మనల్ని మరలా శిక్షకు, తీర్పులోకి తీసుకురావడానికి వస్తున్నాడు ఆయనే. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ప్రాణం పెట్టిన ఆయన, వెల ఇచ్చి కొనుక్కున్న ఆయన మనల్ని తూకంలో వేసి నువ్వు ఎంతవరకు ఆయనకు నమ్మకం ఉన్నావో ఆయన పరీక్షించడానికి వస్తున్నాడు. శీల పరీక్ష జరగబోతుంది. ఎవడైతే ఆయనకు నమ్మకం ఉంటాడో, ఎవడైతే ప్రభువులో నమ్మకం ఉంటాడో వాడు రక్షించబడతాడు. ప్రభువులో నిలకడగా లేక లోక ఆశలకు జారిపోయి, శరీరేచ్ఛలకు జారిపోయి, మాదక ద్రవ్యాలకి, మత్తుకి, మరి అలవాట్లకి, వ్యామోహాలకి, లోకంలో ధనాపేక్షకు, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, నీ శరీరం నుంచి వస్తున్న సుఖ అనుభవాల కోసం, లోకంలో కనిపిస్తున్న ప్రతి అందచందాల్ని అనుభవించాలని ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కడికి డబ్బు వ్యామోహంలో పడిపోయి, బిజీగా పడిపోయి, చేయరాని కార్యములన్నీ, చేయరాని పనులన్నీ, చేయకూడని దుర్మార్గమైన పనులని, అన్యాయపు పనులని, దేవునికి విరుద్ధంగా, ప్రవక్తలకు విరుద్ధంగా, యేసుక్రీస్తు విరుద్ధంగా, పరిశుద్ధాత్మకు లోబడకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా ఎంతమంది అయితే తమ స్వకీయ దురాశలకు అనుగుణంగా నడుస్తారో వారందరికీ ఒక రోజు ఉంది. ఆ తీర్పు దినాన నువ్వు నేను తప్పించుకోలేము.
ఇది భయపెట్టడం కాదు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా ఆలస్యం లేదు. ఆయన వైపు తిరుగుతావా? ఆయన నిన్ను చంపడానికి ఉద్దేశం లేదు. ఆయన నిన్ను శిక్షించాలనుకుంటం లేదు. ఆయన నిన్ను శిక్షించడు. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన ఆశపడుతున్నాడు. 2 పేతురు పత్రిక చదవండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం తీసిన వారు చదవండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యం అని అనుకుంటున్నారు. ప్రభు తన వాగ్దానం ఏం వాగ్దానం చేశారు? ఆయన మీరందరూ రక్షించబడాలి, మనమందరూ రక్షించబడాలి. యేసు ప్రభు వచ్చిందే మనల్ని రక్షించడానికి. అందుకే ఆయన శిలువ మీద మరణించారు. ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టి ఇదిగో తిరిగి వెళ్ళి మరలా రాబోతున్నాడు. మనం రక్షించబడాలని ఆశపడుతున్నాడు ఆయన. కొందరు ఇది ఆలస్యం అనుకుంటున్నారు. ప్రభు రాలేదు కదా, ఇంకా రాకడ లేదు కదా, మరి ఇంకా పర్లేదు, మన బ్రతుకు ఎలా కావస్తే అలా బతకచ్చు అనుకుంటున్నావేమో. ఒక్కరద్ద దినము ఒక రోజు రాబోతుంది. ఆ వస్తున్న రోజు తీర్పు దినం. ఆ రోజు దేవుడు అంటున్నాడు, అయ్యా మరొక్కసారి ఏడవడానికి అవకాశం ఉండదు. మరొక్కసారి ఆయన ఏడవడు. ఇంకా ఇదిగో ఈరోజు ఏడుస్తున్నాడు. ప్రతిరోజు ఏడుస్తున్నారు ఆయన. ప్రతిరోజు దుఃఖపడుతున్నాడు ఆయన. ప్రతిరోజు నీకు నాకు దూరమైగా ఉండి ఇదిగో నేను నీ కొరకు ఏంటంట ప్రాణం పెట్టాను, నువ్వు నా కొరకు బ్రతుకుతున్నావా లేదా అని ఆయన మన కొరకు చింతిస్తున్నాడంట. ఆయన ఎవరికో చింతిస్తున్నాడంట యేసు ప్రభు. నేను లోకం గురించి చింతించడం లేదు, ఇదిగో ఏర్పరచబడిన వారి కోసం చింతిస్తున్నాను. మీరు తప్పిపోతారేమో అని చింతిస్తున్నాను. ఇదిగో మనందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయనకు నమ్మకంగా ఉంటున్నావా లేదా. కొందరు ఆలస్యం అని అనుకుంటున్నారు, కానీ దేవుడు తన వాగ్దానాన్ని ఆలస్యం చేయవాడు కాదు, ఎవరు కూడా నశించకపోకూడదని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందుకునే రక్షణలోకి వచ్చి ఆయనతో పాటు పరలోకంలో చేరాలని ఆయన కోరుచు మీ ఎడల మనందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. తాళ్ళు పొడిగిస్తున్నాడు ఆయన, సరిహద్దులు విశాలపరుస్తున్నాడు ఆయన. నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు. ప్రతిరోజు ఊపిరిస్తున్నాడంటే ఈరోజైనా మారతావా? ఈరోజైనా ఆ యొక్క వ్యసనాలు మానేస్తావా? ఈరోజైనా లోకాశాలు విడిచిపెట్టేస్తావా? ఈరోజైనా నీ బ్రతుకును మార్చుకుంటావా? ఈరోజైనా ప్రభు దగ్గరకు వస్తావా? ఈరోజైనా ప్రభు దగ్గరకు వస్తావా? ఇంకెంతకాలం వాయిదా వేస్తావు? ఇంకెంతకాలం వాయిదా వేస్తావు? నీ రక్షణను వాయిదా వేయొద్దు. ప్రభుని తెలుసుకో. ప్రాణం ఉండగానే ప్రభుని తెలుసుకో. ఊపిరి ఉండగానే నీ ఇల్లులు కట్టుకో. నీ బతుకు బాగుండగానే ప్రభు దగ్గర వేడుకో. నీ జీవితం బాగుపడుతుంది, రక్షణలోకి వస్తుంది. ఆయన దుర్మార్గులు చనిపోతే ఇష్టం లేదు ఆయనకి. దుర్మార్గులను కూడా ప్రేమిస్తున్నాడు. హెచ్కేల్ గ్రంథం చూడండి. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చదవండి. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చదవండి. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. పాపులు, దుర్మార్గులు, భీకరులు, పాపం చేసేవారు, అసహించుకునేవారు, తాగుబోతులు, తిరుగుబోతులు, నరహంతకులు, పాడైపోయిన వారు, ధనాపేక్ష కలిగిన మనుషులు చంపేవారు, రాజ్యాలు మరి కొల్లగొట్టేవాళ్ళు, మరి ఎలాంటి వారైనా దుర్మార్గుల్ని ఏమని కోరుకుంటున్నాడు ఆయన? చదవండి 33:11. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నేను సంతోషించను. చాలు. ఆయన ఏమంటున్నాడండి? దుర్మార్గులు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. పాపం చేసినవాడు నరకం వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. పాపం చేసిన వాడు మారు మనసు పొంది నాలోకి రావాలి. యేసు కోరుకుంటుంది ఏంటంట? పాపము చేసిన వాడు రక్షించబడాలి, తాగుబోతు మారాలి, దొంగ మారాలి, వ్యభిచారులు మారాలి, దుర్మార్గులు మారాలి, ధనాపేక్ష కలిగిన వీళ్ళ మీద వ్యభిచారం చేసిన వారు మారాలి, దొంగతనాలు చేసే వాళ్ళు మారాలి, రాజ్యాలను కొల్లగొట్టే వాళ్ళు మారాలి, పాపం చేయుచున్న ప్రతి ఒక్కరూ మారాలి. ఆయన దుష్ట శిక్షణ చేయడానికి రావటం లేదు, శిష్ట రక్షణ చేయడానికి రావటం లేదు. ఆయన పాపులను బ్రతికించడానికి వస్తున్నాడమ్మా, దుర్మార్గులను రక్షించడానికి వస్తున్నాడు ఆయన. ఆయన కోరుకుంటుంది అది. సంగమా, ఇప్పుడు మారతావా?
లోకమా, ప్రభుని తెలుసుకుంటావా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి వచ్చుచున్నాడు. అదిగో మొదటిసారి వచ్చినప్పుడు దీనుడిగా వచ్చాడు, రెండోసారి వచ్చినప్పుడు ఉగ్ర రూపుడై వస్తున్నాడు. అధికార దండం చేతపట్టుకొని, తీర్పు చేతపట్టుకొని వస్తున్నాడు. ఆ దినము లోపే నువ్వు మారు మనసు పొందుతావా? ఎప్పుడో వస్తుంది కదండి, ఎప్పుడో వస్తుంది కదండి. మధ్యలో 4 రోజులు గ్యాప్ ఉంది కదా, ఈ 4 రోజులు తాగుదాం, తిరుగుదాం, తూగుదాం, ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? నీ శరీర సుఖాన్ని తీర్చుకుందాం అనుకుంటున్నావా? ఈ రోజుండి రేపు మాయమైపోయి ఆవిరి వంటి జీవితం మంది. ఈ క్షణం ఉండి రేపు ఆవిరిమైపోయే ఆవిరి బుడగ వంటి మనది. ఒక క్షణంలో, ఒక రెప్పపాటులో మాయమైపోయే బతుకులు మనవి. ఇప్పుడు మాట్లాడుతున్న మనము మరొక క్షణం బ్రతుకుంటామో లేదో తెలియని గ్యారంటీ లేని జీవితాలు మనవి. ప్రాణం ఉండగానే ప్రభుని తెలుసుకో. నీ బ్రతుకులో ఊపిరి ఉండగానే, నీ బొందులో ప్రాణం ఉండగానే, నీ గొంతులో ఊపిరి ఉండగానే, నీ ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నప్పుడే, నువ్వు బుర్ర పనిచేస్తున్నప్పుడే. మంచాల మీద చాలామంది ఉన్నారు, మరణ పడక మీద చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు, నన్ను రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఆ మెంటల్ హాస్పిటల్లో పాపం తాగుడుకు బానిసైపోయి మెంటల్ హాస్పిటల్ వార్డుల్లో అడ్మిట్ అయిపోయి, నా ఈ యొక్క బానిసత్వం నుంచి రక్షించేవాడు ఎవడైనా ఉన్నాడా? మొన్న ఒకటి చూశాను, విజయవాడలో ఒక మందు ఇస్తున్నారు, ఆయుర్వేదం మందు. వీడియో చూశాను. భయంకరమైన తాగుబోతులందరూ అక్కడికి వెళ్ళి క్యూలు కడుతున్నారు. ఆ క్యూ ఎలా ఉందంటే, వీడియో చూశాను, ఒక ఊరు ఈ చివరి నుంచి ఆ చివరికి పెద్ద లైన్ ఉందండి. అంటే ఆలోచించండి, తాగుబోతులందరూ మారాలనుకుంటున్నారు, కానీ మార్చడానికి ఎవడైనా ఉన్నాడా అని వెతుకుతున్నారు. వాళ్ళకి చెప్పాలి కదా, రక్షకుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. యేసుక్రీస్తు మారుస్తాడు. ఆ మందులు ఒక నెల పని చేయొచ్చు, మరొక నెల పని చేయకపోవచ్చు. నీలో మళ్ళా ఆ యొక్క కోరిక పుట్టి మరలా వాటి కోసం పరిగెట్టేస్తావు. కానీ ఎప్పుడైతే రక్షకుడు నేను అభిషేకిస్తాడో, నువ్వు జన్మలో మరలా దాని వైపు తిరగవు. ఏమొస్తుంది చెప్పు. పాపం నుంచి విడుదల చేయడానికి వచ్చాడు ఆయన రక్షకుడు. ఆ రక్షకుడు ఇప్పుడు మరలా వస్తున్నాడు, తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. సంగమా, యెరూషలేము కన్నా భయంకరమైన దినాలు మనకు రాబోతున్నాయి. ఆ రోజున హెచ్చరిక కన్నా భయంకరమైన దినం తీర్పు దినం. ఆ రోజు ఒక్క పట్టణమే తగలబడింది. ఈరోజు భూమి లక్క వలె కరిగిపోద్దని లేఖనం చెప్తుంది. రెప్పపాటులో భూమి లక్క వలె కరిగిపోద్ది. లక్క అంటే తెలుసా? మైనం. కొవ్వొత్తు వెలిగించగానే ఎలాగైతే జారిపోద్దో కొవ్వొత్తు మైనం, అలా లక్క వలె. లక్క అంటే లక్కం మైనం ఒకటి కాదు. లక్క అంటే పూర్వకాలంలో సీలు వేయటానికి వాడేవారు. కరిగించిన ఒక లోహం సీలు వేస్తారు, ముద్ర. ఏమండి, ఈ రోజుల్లో కూడా ఫ్యాక్టరీలు మూతపడిపోయినప్పుడు తాళాలకి సీలు వేస్తారు, దాన్ని లక్క అంటారు. ఆ రోజుల్లో రాజుగారు ఒక ఉత్తరం రాసి పంపించాలంటే ఆయన ఉత్తరాన్ని కవర్ చేసి సీలు వేస్తారు, రాజముద్ర. దాంట్లో మధ్యలో వాడేది లక్క. వేడిగా ఉన్న ఐరన్ని దాని మీద గుచ్చుతారు, అప్పుడు ముద్ర దాని మీద పడుతుంది, అది కరిగిపోద్ది వెంటనే. అలా లక్క వలె ఈ రోజుల్లో మన భాషలో అర్థం కావాలండి, కొవ్వొత్తి వలె అగ్నికి ఎలా ఆహుతి అయిపోయి కరిగిపోద్దో, భూమి లక్క వలె కరిగిపోతున్న రోజు రాబోతుంది. ఆ రోజు నా పరిస్థితి ఏంటి? ఈ లోపుగానే, ప్రాణం ఉండగానే చెప్పండి, రాజును చేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చేర్చుకోవడానికి నీ మనసు ఎలాగుందో పరీక్షించుకో. వాళ్ళ వలె ఈ భూ సంబంధమైన రాజ్యాల కోసం చేర్చుకున్నావా, లేకపోతే పరిచయాల వలె ఈ రాజు వస్తే మాకు డేంజర్ అనుకుంటున్నావా? అమ్మో, యేసుప్రభుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవ్వండి, ఇది పరిచయాలతో సమానం. యేసుప్రభుని నమ్ముకుంటే తాగుడు మానేయాలి కదా, ఎలా ఇప్పుడు మరి? పరిచయాల కన్నా దారుణం మనం. యేసుప్రభు అమ్మో ప్రార్థన పెట్టించుకుంటే నాలో ఉన్న బలహీనతలు వదిలేయాలా, సినిమాలు మానేయాలా, పాటలు మానేయాలా, అందుకే నేను బాప్తిసం పొందను అన్నారు. కొంతమంది ఎందుకు ప్రభువులోకి రారంట? లోకమును విడిచిపెట్టడానికి ఇష్టం లేక, లోకములో ఉన్న ఆశలు కొనసాగించాలని కోరిక ఉంది కనుక దేవుడి దగ్గరికి రారు.
అందుకే యేసుప్రభు చెప్పారు ఏమిటి? నిజమైన వెలుగు ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, నిజమైన వెలుగు ఉండెను. ఈ లోకము దాన్ని గ్రహించకుండా ఉందంట. ఎందుకు గ్రహించలేదంట? ఎందుకంటే దానికి వెలుగంటే ఇష్టం లేదంట. దానికి చీకటి అంటేనే ఇష్టం. చూడండి, పెరట్లోనే పెద్ద రాయి ఉంటుందండి. పెద్ద రాయి ఇలా దొర్లించగానే దాని కిందనే ఏమున్నాయంట? బొద్దింకలు ఒకేసారి బయటకు వస్తాయి, చెద పురుగులు ఒకేసారి బయటకు వస్తాయి, చీమలన్నీ ఒకేసారి వస్తాయి. వాటికి వెలుగు ఇష్టం లేదు. వాటికి ఆ చీకటి కింద ఆ నాచు, మస్టు, మచారము, ఆ యొక్క ఫంగస్లో, ఆ బూజు పట్టిన, ఆ చెమ్మ కలిగిన, మలినం కలిగిన పురుగుల మధ్య బతకడానికి ఇష్టపడుతున్నాయి అవి. నువ్వు ఇలా రాయి తిరగేయగానే ఎక్కడికక్కడ పారిపోతాయి. ఎందుకంటే మళ్ళీ రాయి ఎక్కడుంది, మళ్ళీ చీకటి ఎక్కడుంది, మళ్ళీ నాచు ఎక్కడుంది, అక్కడే దూరిపోతాయి. మన బతుకులు కూడా నిజమైన వెలుగైన యేసుక్రీస్తుని చూడడానికి ఇష్టపడటం లేదు. నిజమైన వెలుగైన ఆ వాక్యానికి దగ్గరికి రావటం లేదు. ఎందుకంటే మన స్వకీయ దురాశలకు అనుగుణంగా ఏం చేస్తున్నామంట? యేసు దగ్గరకు వస్తామంట, కానీ యేసుని మార్చేస్తున్నాం. ఏంటంట? యేసు దగ్గరకు వస్తాం కానీ వాక్యమయ్యున్న యేసుని మార్చేస్తున్నారు ఇప్పుడు సంఘాలు. ఏంటి వాక్యమయ్యున్న యేసుని మార్చేయడం? ఇదిగో రక్షకుడు నీ పాపమును గురించి, నీ పాపమును తీయటానికి, నిన్ను రక్షించడానికి వస్తాడన్న ఆ వాక్యానికి బదులుగా నీ అప్పులు తీరుస్తాడు, నీ రోగాలు బాగు చేస్తాడు, నీకు బిల్డింగ్లు వస్తాయి, యేసు దగ్గర పిల్లలు అవుతాయి, ఇలాంటి తప్పుడు వాగ్దానాలు చేసే బోధకులు తయారైపోయారు. అందుకే అలాంటి బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారా? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుగుణంగా తమకు ఇష్టమైన బోధకులను తాము ఏర్పాటు చేసుకుంటున్నారంట సంఘం. యేసు దగ్గరకు వస్తున్నారు కానీ యేసుని మార్చేశారు వాళ్ళు. ఈరోజు యెరూషలేములో ఉన్న చరిత్ర మరలా రిపీట్ అవుతుంది. వాళ్ళు ఆ రోజు మెస్సయ్యను మార్చేశారు. మెస్సయ్య లోకరక్షకుడు అయితే వాళ్ళు అనుకున్నారంటే రాజ్యరక్షణ అనుకున్నారట. నువ్వు ఏ కోణంలో ఉన్నావు? ఇంకా పక్కన ఇంకోరు ఉన్నారు శిష్యులు, పక్కనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు బోధ చేశాడు. పరలోకం అంటే ఆవగింజతో పోల్చాడు, పరలోకం అంటే చేపలు పట్టిన బుట్టతో పోల్చాడు, పరలోకం అంటే వలను పోల్చాడు, పరలోకం అంటే చేపలతో పోల్చాడు, పరలోకం అంటే దాచి ఉంచబడిన ఒక ధనంతో పోల్చాడు, పరలోకం అంటే ఒక స్త్రీ పోగొట్టుకున్న నాణ్యంతో పోల్చాడు. ఇన్ని పోలికలు చెప్పి 3.5 సంవత్సరాలు బోధ చేసినా సరే ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని శిష్యులు కూడా గ్రహించలేదు. అలాంటి వాళ్ళు నువ్వు నేను జీవితంలో ఎన్ని మేలులు చేసినా, జీవితంలో ఎంత నిన్ను కాపాడినా, నువ్వు ఎన్ని దుర్మార్గమైన పనులు చేసినా ఆయుష్ పొడిగించి నీకు దీవెనిస్తుంటే ఇంకా పాపంలో ఉన్నావు. ఆ శిష్యుల వలె ఒక క్వశ్చన్ మార్కు, ఒక అర్థం కాని అయోమయ పరిస్థితి, యేసు ప్రభు ఏంటో, ఆయన ఉనికి ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో ఇంకా తెలియని దుస్థితిలో ఉండిపోయావా? ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో ఉన్నావు. కానీ యేసు ప్రభు మాత్రం నన్ను ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు మాత్రం మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యవనస్తులారా, మీ బ్రతుకుని ప్రభు కొరకు సమర్పించుకోండి. యవనస్తులారా, సబ్మిట్ యువర్ సెల్ఫ్. ప్రభు కొరకు మీరు సమర్పించుకోండి. మీ బ్రతుకుని ప్రభు కొరకు మీ యొక్క జీవితాలు సమర్పించుకోండి. ప్రభు మన కొరకు రక్షకుడా వచ్చాడు. ఆయన మన కొరకు నిలబడ్డారు. ఇదిగో వేయించేయిచున్నాడు, ఎదురు చూస్తున్నాడు చేతులు చాచి. ఏమంటున్నాడంట? దినమెల్లా నా చేతులు చాచి. చెప్పండి, ఏమంటున్నాడంట? దినమెల్లా నా చేతులు చాచి ఇదిగో ఎవరైనాను నా దగ్గరకు వస్తారని ఎదురు చూస్తున్నాడు ఆయన. అదిగో తలుపు వెలుపలి, ఏంటంట? తలుపు వెలుపలి ఉండి తలుపు తట్టుచున్నాడంట. నేను తలుపు ద్వారమునద్దు నుండి తలుపు తట్టుచుండగా ఎవడైనాను లోపలకు వచ్చి ద్వారము తెరిచి నన్ను చేర్చుకుంటే నేను అతడితోనూ అతడు నాతోనూ కలిసి సహవసించి భోజనం చేసి మేము సంతోషంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అతనితో ఉంటాను, నిరంతరం అతనితో కాపాడుతాను. ఇంతకీ ఈయన ఎక్కడుండి తలుపు తడుతున్నారు? ఈయన సంఘం బయట నుండి తలుపు తడుతున్నాడట. సంఘం బయట తలుపు తట్టడం ఏంటి? సంఘం లోపల కదా ఉండాలి. ఈయన యేసుప్రభు ఎక్కడ ఉండాలండి? సంఘం అంటే మనందరి సంఘం. సంఘం లోపల యేసుప్రభు ఉండకుండా డోర్ బయట ఉన్నాడంట. ఇప్పుడు చెప్పాను కదా, యేసుప్రభుని మార్చారు కదా. యేసుప్రభు ఎక్కడున్నారు ఇప్పుడు? బోధలో లేరు, ప్రసంగాల్లో లేరు, హితబోధలో లేడైనా. ఇక్కడ సంఘంలో హితబోధ లేదు, సంఘంలో
మరి ఏముంది? దుర్బోధ ఉంది కాబట్టి ఆయన బయట ఉన్నాడు. వీళ్ళేమో బిజీగా ఉన్నారు ఇక్కడ. ఇదే ఆరాధన అనుకుంటున్నారు, ఇదే శక్తివంతమైన మెసేజ్ అనుకుంటున్నారు. యేసుప్రభుని అప్పు తీరుస్తాడు, టచ్ బొచ్చు. యేసుప్రభు నూనె పొట్టులో ఉన్నాడు, నూనె రాసుకో. యేసుప్రభు కచ్చిలో ఉన్నాడు, కచ్చి పెట్టుకో జోబులో. యేసుప్రభు పండులో ఉన్నాడు, పండు తిను. ఈ దుర్బోధకులు యేసుప్రభుని బయట పెట్టారు, దుర్బోధకులు ఏలుతున్నారు. అందుకే తడుతున్నాడు ఆయన. సంఘం బయట ఉండి తడుతున్నాడు, సంఘం బయట ఉండి తడుతున్నాడు. ఆయన స్వరం వినేవాడు ఎవడైనా ఉన్నాడా? ఈ బోధకుల మత్తులో ఉండిపోయారా? ఈ దుర్బోధ మత్తులో ఉండిపోయామేమో. అదిగో రారాజు వచ్చుచున్నాడు. ఈ దుర్బోధ మైకంలో ఉండిపోయావా? ధనం వస్తుందని, ఆస్తులు వస్తాయని, రోగాలు పోతాయని, ఆస్తులు వస్తాయని, పెళ్ళిళ్ళు జరుగుతాయని, ఉద్యోగాలు వస్తాయని, నువ్వు కోరుకుందలా జరుగుతుందని, నీ జోబులో డబ్బులు డబల్ అవుతాయని, నీ జోబులో 500 నోటు ఉంటే అది ₹1,00,000 మారిపోద్దని ఆశపడుతున్నావు డబ్బుల కోసం. దేవుడు మాకు అన్నీ ఇవ్వాలండి, సమృద్ధికి ఇవ్వాలి, సమృద్ధికి ఇవ్వాలి, సమృద్ధికి ఇవ్వాలి. ఎవడు చెప్పాడు ఈ దుర్బోధ నీకు? యేసు ప్రభు కొరకు నువ్వు ఆహుతైపోవాలా. అది క్రైస్తవ బోధ. తమకు తాము సజీవ యాగములుగా సమర్పించుకోండి అన్నాడు. ఇంకా దురాశలతో ఉండకండి. ఈ లోకము దాని యొక్క ఆశలతో అది గతించిపోద్ది. గతించిపోయే వారి వరుసలో నువ్వు ఉండిపోతున్నావు. నువ్వు ఇంకా ఆశపడుతున్నావా? యేసు ప్రభు దగ్గరకు వస్తే నాకు అన్ని సమకూరుస్తాడు అనుకుంటున్నావా? నీ భ్రమ. దేవుడి కొరకు నువ్వు ఆహుతైపో. ఇందాక తబితం అన్నది, బతుకుంటే ప్రభు కోసం ఉంటామండి, తీసేస్తే తీసేనామండి. అలా ఉన్నోడే నిజమైన శిష్యుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మీరు అనుకుంటున్నారా నేను సమాధానాన్ని తీసుకురావడానికి వచ్చాను అనుకుంటున్నారా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చితనని తలంచుకొడి, ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపడానికి నేను రాలేదు. ఐఎమ్ నాట్ కమింగ్ ఫర్ ద పీస్. అదేంటండి? సమాధానానికి కదా వచ్చాడు ఆయన. ప్రవచనం ఏముందండి? మరి ఏ సమాధానం ఇది? అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అద్భుతమైన మాటలు ఉంటాయి కిందన. ఏంటంట? ఖడ్గమునే కానీ సమాధానాన్ని పంపడానికి నేను రాలేదు. ఒక మనుష్యునికి, వాని తండ్రికి, కుమార్తెకు, ఆమె తల్లికి, కోడలికి, ఆమె అత్తకు విరోధముగా పెట్టవచ్చితిని. ఏంటది? ఖడ్గం. విరోధం ఏంటంట? హితబోధ నిమిత్తం విరోధం. సహోదరుల మధ్య విభేదం. ఎందుకంటే విభేదం చెప్పండి. హితబోధ నిమిత్తం విభేదం. హితబోధ నిమిత్తం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇదిగో నేను ఈ ప్రసంగం చేస్తున్నానా, కొంతమందికి అంగీకారంగా ఉండదు. ఎందుకు ఉండదు అంటే, యేసుప్రభు అంటే దీవెనలు ఇస్తారు కదండి, యేసుప్రభు అంటే ఆస్తి ఇస్తారు కదండి, యేసుప్రభు అంటే జోబు నేను డబ్బు ఇస్తారు కదండి. ఆ డబ్బే కదండి మరి యేసుప్రభు అంటే దేవుడు కదండి. దేవుడు అంటే డబ్బు ఇవ్వాలి కదండి. డబ్బు ఇస్తే మేము ఖర్చు పెట్టుకుంటామని ఖర్చు పెట్టకపోయి ఆ డబ్బులో మత్తి అయిపోయి ఆ మత్తి అయిపోయిలో కొట్టుకుపోతామండి. లోకము దాని ఆశలతో అది గతించిపోతుంది. మీరు లోకస్తుల వరి ఉండకండి, మీరు ప్రత్యేకపరచుకోండి. ఏమన్నారు యేసుప్రభు? చదవండి. ఈ మాటలు చెప్పితే మీకు విరోధం అయిపోతాను నేను. అవును, యేసుప్రభు అదే అన్నారు. నేను ఖడ్గము పెట్టడానికి వచ్చాను, సమాధానం పెట్టడానికి రాలేదు. అంటే ఖడ్గం అంటే చంపడం అని కాదు. ఈ బోధన పాటించే వారందరూ ఒకవైపు వచ్చేస్తారు. శరీర తత్వాన్ని ఆశల కోరిక తీర్చుకునే వాడందరూ అవతల వైపు ఉండిపోతారు. 2 భాగాలు అయిపోతాయి అన్నమాట. నీతిని అనుసరించేవారు ఒకవైపు, లోకాన్ని అనుసరించేవారు ఒకవైపు. అందుకే తండ్రికి, కొడుక్కి, తల్లికి, కూతురికి, అత్తకు, కోడలకి అంటే అర్థం ఏంటంటే, ఒక ఇంట్లో ఒకడేమో నీతిమంతుడిగా ప్రభుని ఆరాధించాలనుకుంటాడు, ఇంకొకడేమో తన శరీర దురాశలకు అనుగుణంగా ఆరాధించాలనుకుంటాడు. ఈ భేదం పుట్టింది. నేను సమాధానాన్ని పెట్టడానికి రాలేదు, ఖడ్గమును పెట్టడానికి వచ్చాను అంటున్నాడు ఆయన. అంటే మిమ్మల్ని అందరినీ, నువ్వు ఎలాగున్నా పర్లేదు, నువ్వు ఎలా తాగినా పర్లేదు, చర్చికి మాత్రం వచ్చేయి, నువ్వు ఎలా తిరిగినా పర్లేదు, కానుకలు మాత్రం వేసేయి, దశంభాగం మాత్రం మానకు.
కానుకలు మాత్రం మానద్దు. నువ్వేం తిరిగినా బుజ్జగించి, అమ్మా సిస్టర్ ఎలా ఉన్నారు సిస్టర్, బ్రదర్ ఎలా ఉన్నారు బ్రదర్. ఇక్కడ అవి చెల్లవు. చిన్న చిన్న విషయాలు కూడా చెల్లవు. నీ వస్త్రధారణ సరిగ్గా లేదా, పాస్టర్ గారు చెప్పాల్సిందే. నీ మాట సరిగ్గా లేదా, పాస్టర్ గారు చెప్పాల్సిందే. నువ్వు మెడలో చైన్లు వేసుకుని తిరుగుతున్నావా, ఎరా పాస్టర్ గారు ఎందుకు అంత సీరియస్ అవుతారు చెప్పు. బటన్ పెట్టుకోలేదా, పెట్టుకో బటను. చెప్పండి, అవునా కదా. మరీ పాస్టర్ గారు ఏంటంటే ఇంత ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు. ఆయన ఏమన్నాడంట, లేదు 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 కరెక్ట్ బోధ ఏంటో తెలుసా, ఖడ్గం వేయాలా, డివైడ్ చేయాలా, ఖచ్చితంగా చెప్పాలా. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు మానుకో, నువ్వు ఇది రాంగ్గా మాట్లాడుతున్నావు మానుకో, నువ్వు ఇది చేస్తున్నావు కరెక్ట్ చేసుకో, నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పేదే కరెక్ట్ బోధ. అది ఎక్కడుంటే అక్కడ 10 మంది ఉన్నా 5 ఉన్నా వెళ్ళండి, దీవించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పు. కొన్ని లక్షల మంది ఉన్నా సరే అక్కడ హితబోధ లేదంటే అక్కడ వేస్ట్. మీకు అది వస్తాయి ఇది వస్తాయి అని చెప్పేసి బూటకాలు చెప్తారు. 5 ఉన్నారా, ఆ 5 ఉండు. దేవునికి స్తోత్రం చెప్పు. 8 మంది ఉన్నారు వార్డులో. లోతు కుటుంబం 4 కదా, అక్కడ 4. నోవా గారు 8 మంది, అవునా. అబ్రాహాం గారు ఒక్కడే, అవునా కదా. అబ్రాహాం గారు ఒక్కడే. ఏంటంట, ఎన్నో లక్షల మందిని తీసుకొచ్చాడంట ఈయన. ఎవరు, గిద్యోను. ఎవరెవరో నాకు అంతమంది వద్దురా, 300 మంది. 300 మందితో 75 లక్షల మందిని చంపేశారు దేవుడు. ఎంతమంది, అర్థమవుతుంది మీకు. సంఖ్య చిన్నదే. యేసు ప్రభు ఆరంభించినప్పుడు 12 మంది శిష్యులు. అది మహాపర్వతంగా ఈరోజు దాకా యేసు రాజ్యం ప్రబలుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని కోట్ల మంది ప్రభువుని వెంబడిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఖ్య చిన్నది అనుకోకు. హితబోధ ఎక్కడుందో అక్కడ నీకు దీవెన ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పు. పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద మీటింగ్లు వద్దు. పెద్ద పెద్ద మీటింగ్లకు పరిగెట్టకండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, అనవసరమైన మీటింగ్లకు వెళ్ళకండి. ప్రతి చోటికి పిలిచారని చెప్పేసి ఆ మీటింగ్ ఈ మీటింగ్ పరిగెత్తి ఆ పాస్ట్ గారు అంటే ఈ పాస్ట్ గారు దొరికిన ప్యాంప్లెట్ల్లా పరిగెట్టించుకొని వెళ్ళిపోవడం కాదు. నేను ఒకటే చెప్తున్నాను, అవసరమైతే ఆ టైంలో నువ్వు మందిరంకి వచ్చి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం చెప్పు. సువార్త చేయి. ఖాళీగా ఉన్నావా, సువార్త చేయి. కరపత్రాలు పట్టుకొని నీ వీధిలోకి వెళ్ళి సువార్త చేయి. ఇంకా ఖాళీగా ఉన్నావా, కరపత్రాలు సువార్త కనుక వద్దు, ఒక 4 ఎంచుకో. ఒక కుటుంబంలో తాగుబోతులు ఉన్నారు, మరో కుటుంబంలో వ్యభిచారులు ఉన్నారు, మరో కుటుంబంలో దొంగతనం చేసేవారు, మరో కుటుంబంలో బాగులేని వాళ్ళు ఉన్నారు. వెళ్ళు ఆ 4 కుటుంబాలు దర్శించు, వారికి పరామర్శించు, ఓ మాట చెప్పు, ప్రార్థన చేయి, రా. ఇంకేం చేయొద్దు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. నీ ద్వారా దేవుడికి అక్కడ మహిమ వస్తుంది. నువ్వు చేసే ప్రార్థన వల్ల దేవుడు అక్కడ విడుదలిస్తారు. వాళ్ళకి నమ్మకాన్ని కుదరడానికి నీ సువార్త పనిచేస్తుంది. అర్థమవుతుందండి. సో గమనించండి, ప్రభు రాజ్యం కట్టడం అంటే మీటింగులు కాదు. ప్రభు రాజ్యం కట్టడం అంటే సువార్త చెప్పండి. ఆ సువార్త చెప్పిన వారు నీ దగ్గరికి వచ్చారా లేదా అన్నది మ్యాటర్ కాదు. నువ్వు చెప్పింది లెక్క పెడతాడు ఆయన. అది చూసి గొప్ప కార్యం చేస్తారు. ఆయన ఇక్కడికి రావచ్చు, రాకపోవచ్చు, వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. దేవుడు కార్యం చేసి అతన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్రీతిగా ఆయన ఏమంటున్నారంట, నేను కత్తిని పెట్టడానికి వస్తున్నాను. ఒక మనుష్యునికి నీ తండ్రికి ఏంటంటే వేదం పుట్టించడానికి వస్తున్నాను అన్నాడు ఆయన. దాని తర్వాత 37 వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. నువ్వేమనుకుంటున్నావంట, కుటుంబము, ఆస్తి, సంపద వీటి కోసం అనుకుంటున్నావా? తర్వాత కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని, అదిగో ఇందాకలన్నానే, యేసుప్రభు దగ్గరికి వచ్చి నాకు డబ్బు కావాలి, సంపద కావాలి, సుఖం కావాలని అనుకుంటున్నావా? కాదు, నీ సిలువనెత్తుకో. ఏమంటున్నాడంట, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని ఊగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పగలమా ఈ మాట? చెప్పండి. నా నిమిత్తము నాకు డబ్బు వద్దండి, నాకు ఆస్తి వద్దండి. ఏమండి చెప్పండి, అనండి, అనగలరా? నాకు డబ్బు వద్దు, ఆస్తి వద్దు, దేవుడి కొరకు అవసరమైతే ఉన్నది పోగొట్టుకుంటా, ఉన్నది నేను దేవుని పరిచర్లో వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా అనిని వాడంట చదవండి. తన ప్రాణమును దక్కించు
కొనువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు విను 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 ఒకసారి తలెత్తిన వైపు చూడండి. మనమంట మన దగ్గర ఏమున్నాయంట? 10 రూపాయలు ఉన్నాయండి అనుకో, ఎగ్జాంపుల్. మన దగ్గర ఎంత ఉన్నాయి సార్? 10 రూపాయలు ఉన్నాయి. మనం ఏమని అనుకుంటున్నామంటే, మన ఆశ నాకు 11 రూపాయి కావాలి. ఎంత కావాలండి? 11 రూపాయి కావాలి. కానీ దేవుడు ఆశపడుతున్నాడు ఏంటి తెలుసా? నువ్వు 10 రూపాయలు, 10 రూపాయల్లో 2-3 రూపాయలు 4 రూపాయలు తినే, నీకు అవసరం. మిగిలింది ఏదో ఉంది కదా, మిగిలింది దేవుని రాజ్యం కోసం ఖర్చు చేసుకో. అప్పుడు నీకు దాన్ని దక్కించుకుంటావు అంటే 10కి 10 దక్కించుకుంటావు. కానీ నువ్వు చీప్గా ఏం కోరుకుంటున్నావు చెప్పు? 1 రూపాయి కోరుకుంటున్నావు. ఏంటది? ఉన్నదాన్ని పోగొట్టుకున్న వాడికి ఇస్తాడు. ఉన్నా సరే ఇంకా కావాలని కోరుకుంటున్న వాడికి చెప్పండి. అదేంటండి, మాకెక్కడ ఉన్నాయండి, మేమే బేదలు కదండి, అంతేనా? అవునా కదా? అదే నా మాట. సరే, అందుకే నేను అన్నాను, నువ్వు రూపాయలో ఉంటే రూపాయి, 2 రూపాయల్లో ఉంటే 2 రూపాయి, 10 రూపాయల్లో ఉంటే 10 రూపాయి, ఎవడి స్థితిగతులు బట్టి వాడు, అంతేనా? ఏమండి, మేము చాలా బేదలం కదండి. బేదలకి ఈ మాట ఏంటండి? ధనవంతులకు కదా ఈ మాట. అర్థం చేసుకో. ధనవంతుడికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు, 1,00,000 రూపాయలు వాడిని నమ్మకంగా ఉండమన్నాడు. నీకు 10 రూపాయలు ఇచ్చాడు, 10 రూపాయల్లో నిన్ను నమ్మకంగా ఉండమంటున్నాడు. నువ్వు 10 రూపాయల్లోనే నమ్మకంగా లేవు, రేపు 1,00,000 ఇస్తాడా? నీకు 1,00,000 ఇస్తే నమ్మకంగా ఉంటావా చెప్పు? చిన్నది ఇస్తేనే నువ్వు నమ్మకంగా లేవే, రేపు పొద్దున పెద్దది ఇస్తే రెచ్చిపోవు. అందుకే ఇవ్వటం లేదు ఆయన. అర్థమవుతుందా? ఈ చిన్న దాంట్లో నమ్మకంగా ఉండి నిరూపించుకో, ఉన్నదాన్ని డబల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. నీ చిన్న బ్రతుకే, నీ చిన్న ప్రాణమే, చిన్న కుటుంబమే, ఈ కుటుంబం నమ్మకంగా ఉండండి, దాన్ని రెట్టింపు చేస్తాడు నీ సంఖ్య బలాన్ని. దేవునికి స్తోత్రం చెప్పు. నీకు బలాన్ని ఇస్తాడు ఆయన. నమ్మకంగా ఉండండి, ప్రభు కొరకు నిలబడండి. ఆయన వస్తున్నాడు, ఆయన రాజుగా వస్తున్నాడు, తీర్పరిగా వస్తున్నాడు. ఆయన ఈలోపుగానే నిన్ను రక్షించుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగో ఈ జరుగుతున్న ఈ సమయం అంతా కూడా ఆయన కూర్చొని నీ కొరకు నా కొరకు చింతపడుతున్నాడు, ఆయన చింతిస్తున్నాడు. ఇప్పుడైనా నీ మనసు మార్చుకుంటావా? ఇలాగా ఆ జనాలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఉన్నట్టుగా నువ్వు నేను ఏ కోణంలో చెందుతామో నువ్వు నేను నిర్ణయించుకో. పరిశీలిలాగా ఈయన వస్తే మా బతుకులు గండి పడుతుంది, ఈయన దగ్గరికి వస్తే మేము తాగుడు మానేయాలి కాబట్టి చర్చికి నేను రాను. యేసుప్రభు తాగుడు మార్చేస్తారు, అందుకే రావట్లేదు అంతేనా? దేవుడి దగ్గరికి వస్తే బతుకులు మారిపోతాయి కదా, అది పరిచయలు. నెక్స్ట్, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఈయన రాజు, మా రాజ్యాన్ని కడతాడు, మళ్ళీ ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఇస్తాడు, డబ్బులు వస్తాయి, ఆస్తి వస్తుంది, సుఖం వస్తుంది, అప్పులు తీరుతాయి. వీటి కోసం చెందుతున్నావా? దేవుడిని ఆరాధిస్తున్నావా? ఇంకొకరు ఉన్నారు శిష్యులు, అర్థం కాని అయోమయ పరిస్థితులు ఉన్నారు. ఏంటి చెప్పు? ఆయన ఉండగా ఆయన మహిమ ఏంటో గుర్తించలేకపోతున్నారు. అర్థమవుతుందా? బోధ అర్థం కాని పరిస్థితులు ఉన్నావు, బోధ నీకు అర్థం కాని పరిస్థితులు ఉన్నావు. ఏ కోవకు చెందుతావో పరీక్షించుకో సంగమా, మారు మనసు పొందు. అలాగా ఆయన ప్రయాణించాడంట. ప్రయాణించిన తర్వాత ఈ ఆఖరి మాట చదువు ముగిస్తాను. అద్భుతమండి, అద్భుతమైన మాట అండి. ఏం జరిగిందో తెలుసా? 39వ వచనం, 19వ అధ్యాయము లూకాసు వార్త 19వ అధ్యాయం 39వ వచనం. ఆ సమూహంలో కొందరు పరిసయ్యులు, బోధకుడా, పరిసయ్యులు ఏమంటున్నారంట? బోధకుడా, నీ శిష్యులు గద్దింపుము అని ఆయనతో చెప్పెను. ఎందుకు గద్దించాలంట? ఆ పరిసయ్యులు అందరూ అనుకుంటున్నారంట, ఏంటి కేకలేటి, ఈ ప్రసంగాలేటి, ఈ హితబోధ ఏంటి, ఆపండి. ఆపుతున్నారంట. ఎవరు ఆపుతుంది? పరిసయ్యులు. ఎందుకు ఆపుతున్నారు హితబోధని చెప్పండి? వాళ్ళ చీకట్లు బయటపడిపోతాయి కాబట్టి, అవునా? వాళ్ళ వ్యాపారాలు బయటపడిపోతాయి. ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం ఆ విషయం చెప్పబోతున్నాను. యేసుప్రభు దేవాలయంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు మనం యెరూషలేం పట్టణంలోకి ప్రవేశిస్తున్నాం. ప్రవేశించిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారండి? దేవాలయంలోకి వెళ్ళారు. దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశారు? అక్కడ ఏం జరిగింది? అసలు ఎందుకు అలా చేశారు ఆయన? అవన్నీ రేపు చెప్తాను. రేపు మంచి ప్రసంగం ఉంటుంది.
ఈరోజు ఇక్కడ ఈ పరిచయాలు ఎందుకు నోరు నొక్కేస్తున్నారంట? వినండి, పరిచయులు ప్రజల నోరు నొక్కుతున్నారంట. ఈయన ఎక్కడ రాజు అయిపోతాడో, ఏంటి పరిచయాలు అంటుంది, ఈయన దేవుడైపోతాడు కాదు. ఆ రోమా సామ్రాజ్యం ఎక్కడో ఉంది. ఏంటంటే ఆ రోమా సామ్రాజ్యం ఎక్కడో ఉంది. ఈయన కానీ రాజు అయిపోతే జనాదరణ అంతా పెరిగిపోతుంది, మా మతానికి ప్రబలం తగ్గిపోతుంది. ఈయనకు పాపులారిటీ పెరిగిపోతుంది, మా మతం చెప్పబడిపోతుంది. మేము పెట్టిన కట్టడలు ఆగిపోతాయి, ఇతడి వైపు జనాలు ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారని జనాల నోరులు నొక్కుతున్నారంట. ఆపండి 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 అని. ఈరోజు కూడా సువార్తను అడ్డగించేవారు లోకమంతా ఉన్నారు. సువార్తను చెప్పనివ్వకుండా నోరును మూసేస్తున్నారు. సువార్తను చెప్పనివ్వకుండా చర్చిలు కూల్చేస్తున్నారు. సువార్తను చెప్పనివ్వకుండా బోధకులను చంపుతున్నారు, పాస్టర్లను హింసిస్తున్నారు. మరి అనేకమైన దుర్మార్గమైన పనులు బయట జరుగుతున్నాయి. నువ్వు రోడ్డెక్కి సువార్తను చెప్పితే నీకు అధికారం ఉందా, చట్టం ఉందా, నీకు అధికారం ఉందా, లేకపోతే రైట్ ఉందా, పర్మిషన్ ఉందా అని లుంగీ కట్టుకున్నోడు కూడా అడుగుతున్నాడు నోట్లో చెట్టు పెట్టుకొని. ఆడికి అక్షరం ఒక రాదు, నోట్లో చుట్ట పెట్టుకొని లుంగి వేసుకొని నీకు పర్మిషన్ ఉందా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నాడు. ఆడికి అక్షరం ఒక రాదు. పర్మిషన్ అంటే స్పెల్లింగ్ రాదు ఆడికి. పర్మిషన్ అంటే స్పెల్లింగ్ రాదు, నీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నాడు. నాయనా పర్మిషన్ ఉంది. ఏమంటే ఈ లోకరాజుల దగ్గర కాదు, కానీ అదిగో దేవాది దేవుడు రేపొద్దు నిన్ను కూడా తీర్పులోకి తీసుకొస్తాడు, నిన్ను కూడా తీర్పులోకి తీసుకొస్తాడు. ఆ రాజు చెప్పాడు నీకు చెప్పమని, నువ్వు ఆ రాజునే పర్మిషన్ అడుగుతున్నావు. ఏమండి, వాళ్ళలాగే నోరు నొక్కడానికి ప్రయత్నిస్తుంటే యేసు ప్రభు అన్న మాట ఏంటో చూడండి, అద్భుతమైన మాట, అద్భుతమైన మాట ఉంటుందండి. ఏమంట 19వ అధ్యాయము 40వ వచనం ఏమన్నారంట, ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎడల, మీరు కానీ నోరు మూసుకొని ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు మనుషుల్ని ఆపేస్తే రాళ్ళు సైతం లెగిసి కేకలేస్తాయిరా బాబు. ఎవరిని ఆపడానికి చూస్తున్నావు నువ్వు? సృష్టికర్తను ఆపడానికి చూస్తున్నావు, సృష్టి లోబడుతుంది. ఎవరిని ఆపడానికి చూస్తున్నావు నువ్వు? సృష్టి నా గురించి ప్రకటిస్తుంది. మనుషులు నోరు నొక్కచ్చు, నువ్వు బోధకుల్ని చంపచ్చు, నువ్వు చర్చలు కోర్చచ్చు, బైబిల్ బ్యాన్ చేయొచ్చు, సువార్తను చెప్పనివ్వకుండా నువ్వు అడ్డగించవచ్చు, చట్టాలు తీసుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ సృష్టిని ఆపలేవు, సృష్టి క్రమాన్ని ఆపలేవు, సృష్టికర్తను ఆపలేవు. కీర్తనలు 19వ కీర్తన 1వ వచనం నుంచి చదివితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఏంటంట? ఎంత అద్భుతమండి. సృష్టి దేవుని గొప్ప కార్యాలను వివరిస్తుంది. ఆకాశములు దేవుని మహిమపరచుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, ఏం లేదంట, భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొనలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవి, లోకము దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతర్పములో నుండి బయలుదేరి పెండ్లు కుమారుడు వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నుల్లసించున్నట్లు తన పథకమునందు పరిగెత్తు నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమును ఆ దిక్కు నుండి బయలుదేరి ఈ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతడి వేడిమికి మరుగైనది ఏంటంట, అతడి వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించుచున్నది. తెలుసుకోండి, తెలుసుకోండి, తెలుసుకోండి. లోకములో దేవుని బోధన అడ్డగిస్తున్నారా? దేవుని గురించిన సువార్తను నోరు నొక్కుతున్నారా? ఇదిగో నువ్వు లోకస్తులు అన్నారని నువ్వు నోరు మూసుకుంటున్నావా? యేసు ప్రభుని చులకనగా చూస్తున్నారని సిగ్గుపడుతున్నావా? ఇదిగో నువ్వు చెప్పకపోతే రాళ్ళు పలుకుతాయి ఆయన గురించి. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు మాట్లాడకపోతే ఇదిగో ఈ నిర్జీవమైన వస్తువులు పలుకుతాయి ఆయన గురించి.
ఆకాశం ఆయన గురించి పలుకుతుంది, అంతరిక్షం ఆయన జ్ఞానాన్ని బోధిస్తుంది. ఎంత గొప్ప సంగతులండి. ఆయన మహిమ పరచబడాలంటే చెప్పండి, నువ్వు నేను కావాలా? ఆయన మహిమ పరచాలంటే రాళ్ళు కూడా ఆయన మహింపరుస్తాయి, జంతువులు కూడా మహింపరుస్తాయి, చెట్లు మహింపరుస్తాయి, ఆకాశ నక్షత్రాలు ఆయన మహింపరుస్తాయి, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన మహింపరుస్తాయి, సముద్రం ఘోషిస్తుంది, భూమి కంపిస్తుంది, సర్వ సృష్టి దద్దరిల్లిపోతుంది. ఆయన ఆదేశానికి లోబడుతుంది. కానీ ఆయన పోలికలో చేయబడిన నువ్వు నేను లోబడటలేదు. నోరు మూసుకొని ఉంటున్నావా? నోరు మూసేద్దాం అనుకుంటున్నావా? సువార్తను ఆపేద్దాం అనుకుంటున్నావా? దేవుని ప్రకాశాన్ని, ఆయన వెలుగును నువ్వు ఎక్కడ దాచేద్దాం అనుకుంటున్నావు? వెలుగు చీకటిని మొత్తాన్ని మింగేస్తుంది. గదిలో చీకటి మొత్తం వెలుగుతో నిండిపోతుంది. ఆయన వచ్చినప్పుడు నువ్వు దాక్కోవడానికి ఒక స్థలం కూడా ఉండదు. ఏంటంట? ఆయన వెలుగంట భూమి ఈ కొన నుంచి ఆ కొన వరకు, ఆయన వెలుగంట ఈ భూమి ఈ కొన నుంచి ఆ కొన వరకు అంతటా వ్యాపేస్తుంది. ఎక్కడ దాక్కుంటావు? ఏ చీకటిలో దాక్కుంటావు? ఇంకా కొంతకాలం ఈ మత్తులోనే ఉండిపోతాను, ఇంకా కొంతకాలం బతుకుని ఈ బానిసత్వంలో ఉండిపోతాను, ఇంకా కొంతకాలం ఈ వ్యభిచారంలో ఉండిపోతాను, ఇంకా ఈ కొంతకాలం ధనాపేక్షలో ఉండిపోతాను, ఇంకా ఈ కొంతకాలం తాగుడులో ఉండిపోతానని ఇంకెంతకాలం దాక్కుంటావు? ఆయన వచ్చినప్పుడు ఆయన వెలుగు ముందు ఏ చీకటి నిలబడదో, నువ్వు దాక్కోవడానికి స్థలం ఉండదు, ఏ రాయి దొరకదు, ఎక్కడ దొరకదు, దాక్కోలేవు. ఆయన వెలుగు ముందు నీ యొక్క అసలు రూపం అంతా బట్ట బయలైపోతుంది. ఆ దినం రాబోతుంది. లోకమా, సువార్తను అడ్డగించడానికి ప్రయత్నించొద్దు. లోకమా, సువార్తను తెలుసుకో, ఈ సత్యవార్తను తెలుసుకో. తెలుసుకున్నవాడు రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు పడిపోవడం, పాడైపోవడం, నరకంలోకి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షించబడాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మనల్ని అందరిని రక్షించడానికి వస్తున్నాడు. అందుకే వస్తున్నాడు ఆయన, అందుకే వస్తున్నాడు. వచ్చుచున్న దేవుడిని ఏ మనసుతో స్వీకరిస్తున్నావో పరీక్షించుకో. తప్పుడు ఆలోచనలతో ఉన్నావా? మార్చుకో. లోకశలతో ఉన్నావా? దాన్ని విడిచిపెట్టు. దేవుడు ఏంటో తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నావా? ఆయన ఏంటో తెలుసుకో. ఇంకా లోకం కోసమే చూస్తున్నావా? ఆయన దగ్గరికి రా. ప్రభు ఏంటో తెలుసుకో. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఏ బలహీనతలు ఉంటే ఆ బలహీనత నుంచి నువ్వు విడుదల చేస్తాడు. ఏ పాపములు ఉంటే ఆ పాపం నుంచి విడుదల చేస్తాడు. నిన్ను బ్రతికించడమే ఆయనకి కావాలి. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించుచున్న దేవుడు. ఒప్పుకుందాం ఆయన దగ్గర, అడుగుదాం ఆయన దగ్గర. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. మన మధ్య పాస్టమ్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అడగండి, ప్రభుని అడగండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకో. నువ్వు ఆయన్ని ఎలా ఆహ్వానిస్తున్నావో తెలుసుకో. ఏ పరిస్థితుల్లో ఆహ్వానిస్తున్నావు? నీ మనసు ఎలాగుందో పరీక్షించుకో. సంగమా, పరీక్షించుకోవాల్సిన సమయం ఇది, పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. మహాగణుడా, మంచి దేవుడా, స్తోత్రాలయ్యా. ప్రభా, నిజమే నాయనా ప్రభా, నువ్వు మా కోసం, మా అందరి కోసం నాయనా తండ్రి నన్ను రక్షించడానికి నాయన భూమి మీదకి వచ్చినప్పుడు నాయనా మా ఆలోచనలు నాయన ఆనాడు పరిశీలు వలె మా ఆలోచనలు ఉన్నాయేమో తండ్రి నాయనా శిష్యుల వలె మా ఆలోచనలు ఉన్నాయేమో, అక్కడ కేకలు వేసిన వారి వల్ల ఆలోచనలు మా ఆలోచనలు ఉన్నాయేమో ప్రభా. ఈరోజు మాతో మా సంఘం అందరితో మీరు మాట్లాడారు ప్రభా. నాయనా నిజమే ప్రభా. తండ్రి నాయనా నీ యొక్క ఉనికిని మేము తక్కువ చేస్తున్నామేమో ప్రభా. నువ్వు ఎందు నిమిత్తం ఈ భూమి మీదకి వచ్చావో, ఎందు నిమిత్తం నాయనా నీ యొక్క జీవితాన్ని భూమి మీద ప్రభా పనంగా పెట్టావో, ఎందు నిమిత్తం మమ్మల్ని నాయనా చీకటిలోంచి వెలుగులోకి రప్పించుకున్నావో, ఎందు నిమిత్తం ప్రభా మా కోసం నువ్వు ప్రాణం పెట్టావో, ఒక అర్థవంతం లేని జీవితంగా అయిపోయింది నాయనా. ఈరోజు నాయనా సంఘం అని పిలువబడుతున్నావు, సంఘానికి శిరస్సు క్రీస్తు అని పిలువబడుతున్నాం. కానీ ప్రభా శిరస్సుగా క్రీస్తులే ఉండట్లేదు ప్రభా నాయనా. ఎందుకంటే మా ఆలోచనలు, మా తలంపులు, మా ప్రయత్నాలతోనే మేము సంఘాలు కట్టుకుంటున్నాం. కానీ మీ చిత్తానుసారంగా సంఘంలోనైనా మేము బ్రతకలేకపోతున్నాం ప్రభా. మిమ్మల్ని ముందర మేము పెట్టుకోలేకపోతున్నాం ప్రభా నాయనా. ఎక్కడైనా ఎప్పుడైనా మా జీవితాలు మారు మనసు పొందకపోతే మేము ఏ స్థితిలో ఉండి అదే బాగుందని ప్రభా ఇంకొంతకాలము ఇంకెప్పుడులే అనుకొని నాయనా మేము చతికిలి పడిపోయే స్థితిలో ఉంటున్నాం ప్రభా నాయనా. మా మాటలు ఉంటున్నాయి, మా ఆలోచనలు ఉంటున్నాయి, మా చూపు ఉంటుంది, మా ప్రవర్తన ఉంటుంది అయ్యా తండ్రి, మా నడక ఉంటుంది ప్రభా. అనేక మార్లు తండ్రి నాయనా ఎప్పుడో వస్తారులే దేవుడు అని ప్రభా నాయనా మేము నాయనా చతికిలి పడిపోయే స్థితిలో ఉంటున్నాం. కానీ నన్ను దొంగవలే వస్తానంటున్నావు ప్రభా, భీకరుడుగా ఉగ్రరూపుడుగా వస్తానంటున్నావు ప్రభా. తండ్రి నాయనా నీ వెలుగులో ఏ చీకటికి తావులేదంటున్నావు ప్రభా నాయనా.
నీ వెలుగు ముందర ప్రభా ఏ పాపము నిలవలేరదంటున్నావు ప్రభా నాయన. నైనా నీ ముందర ప్రభా తండ్రి ఏ నైనా ప్రభా పాపాలు కూడా ప్రభా నాయన అయ్యా తండ్రి నాయన ప్రభా తేలిపోతాయి అంటున్నావు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా తండ్రి నాయన. మా జీవితాల్లో ప్రభా ఎంత మంచి దేవుని మేము నాయన మాకు ఇచ్చావు ప్రభా నాయన. నీ కుమారుని ప్రియ శిష్యుని మా కోసం ఈ భూమి మీదకి పంపించి నాయన అయ్యా నా నిమిత్తం మా నిమిత్తం అందరి నిమిత్తము నాయన అయ్యా పాపాల నిమిత్తం నాయన ఆయన మరణించి మా కోసము తండ్రి నాయన ప్రభా తన సమస్తాన్ని నాయన చిందిస్తే ప్రభా నాయన మేము ఇంకా తండ్రి నాయన వ్యర్థమైన దానికోసం క్షయమైపోయే వాటి కోసం అయ్యా ఎంతలో కనబడి అంతలో మాయమైపోయినా అయ్యా తండ్రి కోరికల కోసం నాయన ప్రభా నేను విలువలేని వాటి కోసం ఈ లోక ప్రభా తండ్రి ఆశల కోసమే నేను మేము ఏడవబడుతున్నాం ప్రభా నాయన. నేను ఈ లోకంలోనే మేము నాయన మగ్గిపోతున్నాం ప్రభా. అయ్యా తండ్రి క్రీస్తు యొక్క తండ్రి నా జీవాన్ని ఉనికిని నాయన మేము కనుగోలేకపోతున్నాం నాయన. మేము కాకపోతే ఈ రాళ్లతో ఈ సృష్టితో నాయన నువ్వు పలికించుకుంటావు. ఈ సృష్టి నీకు లోబడుతుంది ప్రభా. ఈ సృష్టి అంతా నీకు విధేయత చూపిస్తుంది ప్రభా. నీ మాట సెలవిస్తేనే తప్ప ఏది తండ్రి నాయన సృష్టిలోనైనా మార్పులు రావట్లేదు ప్రభా నాయన. అలాంటిది మేమైతే ప్రభా మా ఇష్టానుసరణ జీవితాలు బ్రతుకుతున్నాం నాయన. నీకు ఇష్టమైన జీవితాలు బ్రతుకుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఆనాడు ప్రభానైనా ఆ శిష్యులు ఆ ప్రజలు అక్కడ ఉన్నవారు ఎందుకు కేకలు వేశారో మా స్వార్థాని కోసమే మేము సంఘానికి వస్తున్నామేమో, మా స్వార్థాని కోసమే మిమ్మల్ని నమ్ముకున్నామేమో ప్రభా. ఇంకా మేము ఆ గుడ్డితనంలో ఉంటే ప్రభా మమ్మల్ని ఎవరు రక్షించలేరని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఈరోజు మాకు తేట తెల్లపరిచావు. మా జీవితాలు ఎందు నిమిత్తం మేము బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం మేము జీవించాలో ప్రభా. ఈరోజు మీ దాసుల ద్వారా రోషం కలిగిన మాటలతో అయ్యా నీ నోటి వెంబడి ప్రతి మాటను ప్రభ మాకు బయలుపరిచావు నాయన. మాట విన్న తోడనే ప్రభ మా జీవితాల్లో మారు మనసు పొందకపోతే ప్రభా ఎవరు మమ్మల్ని రక్షించలేరని వాక్యం సెలవిస్తుంది ప్రభా. తండ్రి నన్ను తీర్పు దినాన్ని ఎవరు తప్పించుకోలేరు అంటున్నావు ప్రభా. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు నాయన నువ్వు రారాజ్యగా ప్రభానైనా నైనా ప్రభానైనా క్రీస్తు పేరట వచ్చేవాడు జయమునందునుగాక స్తుతింపబడునుగాక అన్న కేకలు వేసి నా నోరులకి అర్థం కానట్టుగా ఈరోజు నీ నామాన్ని నేను స్తుతిస్తూ నీ నామాన్ని గనపరుస్తూ నీ సువార్త చేస్తూ నీ పాటలు పాడుతూ నేను క్రైస్తవులను పిలబడుతూ మేము ఎందు నిమిత్తం నేను నమ్ముకున్నామో ఎందు నిమిత్తం మేము జీవిస్తున్నాము అర్థం కాని జీవితంలో ఎంతకాలం బ్రతికాము. ఈరోజు మాతో నువ్వు మాట్లాడావు ప్రభా నాయన. బ్రతుకుట క్రీస్తు చావైతే మేలన్నావు. సజీవ యావకంగా ప్రభ మా జీవితానికి సమర్పించుకోమన్నావు ప్రభా నైనా. అయ్యా ఏది నైనా బ్రతుకుట మా కోసం బ్రతకొద్దన్నావు ప్రభా. సమస్తాన్ని త్యాగం చేయమంటున్నావు ప్రభా నైనా. సమస్తాన్ని నైనా మా జీవనాన్ని అంతా త్యాగం చేయమంటున్నావు ప్రభా నైనా. అలాంటి మనసును నాకు మాకు ఇమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా నైనా. నీకోసం దేనైనా వదిలిపెట్టేది, నీకోసం ఏ సుఖాన్నైనా ఏ సంతోషానైనా ప్రభా ఏగైనా ఇబ్బందులను విడిచిపెట్టేవారుగా ప్రభా ఉండడానికి మనసునిమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. అలాంటి బోధనలైనా లేవునైనా, అంటే బోధకులు చెప్పేవారు లేరునైనా, అలా చెప్పినా వినే మనస్సు లేదు ప్రభానైనా. అవి అంగీకరించే మనసులు మాకు లేవు ప్రభా తండ్రి నాయన. అయా సుఖాన్ని బావులే ప్రభా మమ్మల్ని మేమునైనా అయా సుఖపరుచుకుంటూనైనా అయా మమ్మల్ని మేమునైనా సంతోషపరుచుకునే మాటలే మేము ఇష్టపడుతున్నాం. ఆశీర్వాద వచనాలే మేమునైనా ఇష్టపడుతున్నాం ప్రభానైనా. గద్దింపు మాటలు మాలోంచినైనా ఒక స్వీకరణ రావట్లేదు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మమ్మల్ని హెచ్చరించావు అయ్యా. మండుచున్న పొదను నువ్వు హెచ్చరించావు, గద్దించావు అయ్యా. తన్ని మార్చుకోమంటున్న పద్ధతుల ప్రభానైనా అయ్యా. బలపరుచుకోనైనా శక్తినివ్వా ప్రభానైనా. మేలుము బంగారం వలె ప్రభ మమ్మల్ని తీర్చిదిద్దునైనా. కొలుములోకి అగ్ని కొలుములోకి వెళ్ళినప్పుడు మరింత సువర్ణంగా తయారవుతుంది అన్నట్టుగా ప్రభా. ఇలాంటి గద్దింపు మాటలు వచ్చినప్పుడు మాలో ఇంకా నైనా ప్రభా విశ్వాస జీవితము మరొక మెరుగైన జీవితంగా మారడానికి సహాయం దయచే ప్రభా నైనా. ఈ వీక్ అంతా ప్యాషన్ వీక్గా ప్రభా నైనా అయ్యా మేము నైనా ప్రభా తన్ని నైనా నేను సన్నిధిలో గడపడానికి మార్చుకోవడానికి అయ్యా ఇకనైనా ఇప్పుడైనా ఈ గడియైనా నాతో ఉండరా అన్నావు ప్రభా నైనా ఎవరికి లేని అవకాశం మాకు ఇచ్చావు. నీతో ఎక్కువ సమయం గడపడానికి మాకు భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా నైనా. అయ్యా తన్ని నేను మమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి మాకు మనసులేమని ప్రార్థిస్తూ ఎందరైతే నేను ఒప్పుకొని అయ్యా తన్ని ఎందరైతే ప్రభా ఆశపడుతున్నారో ప్రభా మా అందరి జీవితాలని ప్రభా తైనా మార్చుకోవడానికి సహాయము దయచేయమని. రాలేని వారిని క్షమించండి. బాధల్లో ఉన్నవారిని ఇరుకులతో ఇబ్బందులతో అనారోగ్యాలతో ఉన్నవారిని చిక్కుముడిలో బంధింపబడిపోయినైనా నీ కృతజ్ఞతగా లేని వారిని క్షమించమని ప్రార్థిస్తూ నీ
నీకన్నా దేనికన్నా ప్రాధాన్యత ఇస్తే వాడు నాకు పాత్రుడు కాదన్నావు అని నేను అక్కడను అయ్యా తండ్రి నీ సొంత బంధువులను రక్త సంబంధికులను కన్న బిడ్డలైన నువ్వు ఆస్తిపాస్తులను నీ ఉద్యోగైనా వ్యాపారమైనా దేన్నైనా ప్రభా నువ్వు ప్రేమిస్తే నీకు పాత్రులు కాదన్నావు ప్రభా. అయ్యా మా మొక్కల మీద ఉమ్ము వేస్తారంటున్నావు, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నావు ప్రభా. నాయన అలాంటి దుస్థితి మాకు వద్దు ప్రభా. నాయన తండ్రి నాయన నిన్ను ప్రేమించే మనసును మాకు దయచేయండి. నేను అంటుకట్టే జీవితాలు మాకు దయచేయండి ప్రభా. నాయన ఈ అంచె దినాల్లో బ్రతుకుతున్నాం, భయంకర దినాల్లో బ్రతుకుతున్నాం ప్రభా తండ్రి నాయన. అయ్యా బైనా ప్రభా తండ్రి రేపు ఏది సంభవించినో తెలియని జీవితంలో బ్రతుకుతున్నాం అయ్యా. అయ్యా అనుదినం మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, అనుదినం మమ్మల్ని మేము పరిశోధించుకోవడానికి, అనుదినము మా పాపాలు కడుక్కొని మేము సిద్ధపడడానికి ప్రభా. అయ్యా మా సంఘాన్ని, మా కుటుంబాన్ని, మమ్మల్ని నేను సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మాకు ఇచ్చిన ఈ ధన్యతకే వందనాలు చెల్లిస్తూ మీ దాసుల ద్వారా నేను మాకు చెప్పిన ప్రతి మాటను ప్రభా నేను పాటించడానికి మాకు మనసునిమ్మని ప్రార్థిస్తూ అయ్యా వచ్చిన ప్రతి బిడ్డల మీద కృపించమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సంగమా వినండి. ఈరోజు చెప్పబడిన మాటలు చాలా విలువైనవి. మీ జీవితంలో అది పాటించడానికి ప్రయత్నించండి. ఈ అర్థవంతమైన వాక్యాన్ని అర్థవంతంగా మీరు జీవితంలో తీసుకుంటే మన జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. అయితే గమనించండి, మరలా ఈ యొక్క పామ్ సండే జరగబోతుంది. మరలా ఈ యొక్క మట్టల ఆదివారం జరగబోతుంది. ప్రకటనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రకటనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి ఏమంటున్నారంట, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకరమైన స్తోత్రమని, మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి కేకలు వేసి చెప్పిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక పామ్ సండే జరగబోతుంది. ద ఫైనల్ పామ్ సండే, ద ఫైనల్ మట్టల ఆదివారం. ఏంటంటే ఆర్భాటముతో ఖర్జూరపు మొక్కలు పట్టుకొని ఏమంటారంట, మా రాజుకి, మా దేవునికి మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక అని చెప్పేవారు ఎంతమంది ఉంటారంట? మనుష్యుడెవ్వడు లెక్కించలేని గొప్ప సమూహము అదిగో పరలోకములో ఆయనకు సాగిలపడబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సమూహములో నువ్వు నేను ఉంటామో లేదో పరీక్షించుకో. ఉండాలని ఆశపడుతున్నాను. మరలా ఆ పరలోకపు మట్టల ఆదివారంలో మనం కలుసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.